गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रयवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ नमो भगवते रुद्राय ॐ नमस्ते रुद्रमन्यव उतोत इषवे नमः। మహిళా యువతను ప్రార్థించినటువంటి ఉచిత సంఘం చతుర్దశి కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలందరికీ కూడా ఓం శ్రీ సాయిరామ్. స్వామి దివ్యానుగ్రహ ఆశీస్సులతో కార్యక్రమాన్ని ప్రారంభించి 37 రోజులకు కార్యక్రమాన్ని ముగించుకొని ఈరోజు కార్యక్రమాన్ని ముగింపు దశకు తెచ్చుకున్నాం. ఇదంతా కూడా స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులే తప్ప వాళ్ళు కాదు. వారి అనుగ్రహం ఉంది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చక్కగా సభ్యంగా సాఫీగా భగవంతుని అనుగ్రహంతో చేసుకుంటూ ఉంటారు. అది స్వామికి ఎన్నో 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 శతకోటి నమస్కారాలు సమర్పించుకుంటారు. ఈనాటి సభా కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలకు కూడా స్వాగతం సుస్వాగతం. ఈనాటి సభా కార్యక్రమానికి చేసినటువంటి మహిళా సోదరీమణులందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమం ఇది కాబట్టి ఇది దగ్గరుండి చక్కగా దివ్యంగా నడిపించుకోవాల్సిన బాధ్యత సోదరీమణులందరికీ ఇదే కాబట్టి మీరందరూ చక్కగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొట్టుకోవాల్సిందిగా మరొకసారి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఓం శ్రీ సాయిరామ్. ఈనాటి సభా కార్యక్రమానికి సభా అధ్యక్షులుగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని సవినయంగా సగౌరవంగా సభక్తితో వారిని ఆహ్వానిస్తున్నాం. ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. స్వామివారికి పుష్పాలంకరణ చేయవలసిందిగా కోరుతున్నాం. విశిష్ట అతిథిగా చేసినటువంటి అనంతపురం వాస్తవ్యులు డాక్టర్ రామచంద్రమూర్తి గారు సత్యసాయి సేవా సంస్థలు అనంతపురం జిల్లా అధ్యక్షుల వారిని అవినయంగా సగౌరవంగా ఆహ్వానించారు. అలాగే కొంతమంది కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయినా స్వామి దర్శనమైంది. ఈసారి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొనిపోవలసిందిగా ఎస్ వెంకటరామరెడ్డి డిస్ట్రిక్ట్ సేవాదళ కోఆర్డినేటర్ గారిని వేదికను అలంకరించవలసిందిగా వెంకటరామరెడ్డి గారిని ఆహ్వానిస్తున్నారు. యూనియన్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ వసంత కుమార్ గారిని వేదికను అలంకరించవలసిందిగా సవినయంగా వారిని కోరుతున్నారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మేనేజర్ గారు వచ్చి ఉంటే వారిని కూడా వేదికలు అలంకరించాలని కోరుతున్నాను. అలాగే ఇండియన్ బ్యాంక్ మేనేజర్ గారు వచ్చింటే వారిని కూడా వేదికలు అలంకరించవలసిందిగా కోరుతున్నాను. అలాగే అనంతపురం వాస్తవ్యులు శ్రీమతి డాక్టర్ డి శైలజా మేడం గారిని కూడా డిస్ట్రిక్ట్ స్పిరిచువల్ కోఆర్డినేటర్ వారిని కూడా వేదిక మీద సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం.
7 రోజులు సగౌరవంగా చక్కగా నడిపించి ముందుకు తీసుకొని పోయి ప్రతి ఒక్కరిని కూడా నడిపించినటువంటి ఈ యొక్క అనుష మేడం గారిని కూడా కార్యక్రమంలో ఉన్నటువంటి రిసోర్స్ పర్సన్ అనుష మేడం గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. కార్యక్రమానికి చేసినటువంటి డిస్ట్రిక్ట్ స్పిరిచువల్ కోఆర్డినేటర్ గీతమ్మ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ గారు శ్రీమతి గీతమ్మ గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. వారు కూడా వేదికను అలంకరించారు. వేదిక అలంకరణ పరిసమాప్తమైంది స్వామి దివ్యానంద గారితో. ఇప్పుడు అధ్యక్షుల వారైనటువంటి ఆర్ రామచంద్రమూర్తి గారు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఓం శ్రీ సాయిరామ్. ఈశ్వరం మానవాకృతిం సందీపం సారచిద్రూపం వందే శ్రీ సత్యసాయినం. సర్వదేవతాధిపతి సర్వ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదములను ఇప్పుడు ఇక్కడ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఉంటుంది. అందరూ భక్తుల్ని జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా ఇక్కడ ఇంకోటి ఉందిలే, ఇంకోటి ఉంది. కూడా పెద్దపీట వేస్తూ ఉంటాడు. కారణం ఏంటంటే మొట్టమొదట దివ్యత్వాన్ని గుర్తించిన మహిళలు స్వామి యొక్క ఆ దివ్యత్వాన్ని, ఆ పరమాత్మ తత్వాన్ని మహిళలే గుర్తించారు. చాలా మంది మహిళ ప్రోద్బలం చేతనే పురుషులు స్వామి యొక్క మరి ఈ మార్గంలో పథంలోకి రావడం అనేది జరిగిందన్నమాట. కాబట్టి మన
ఈ ప్రపంచంలో మహిళా శక్తి అనేటువంటిది చాలా గొప్పది. వారిని మరి స్వామి స్వయం ఉపాధి కలిగించుకునేలా చేయడానికి ఇలాంటి అనేక కార్యక్రమాలు మనకు ఈ యొక్క ఉపాధి శిక్షణ ద్వారా కలిగిస్తున్నారు. అదే స్వామి చెప్తాడు, కౌసల్యవర సూక్తి గర్భమందుట గదా రాముడు దేవుడై రమనుగాంచే, సీత మహాస్వాతి చెలగి పెంచుట గదా కవలు కుశలవలు ఖ్యాతి చెందిరి, జిజియాలలా చెలగి పెంచుట వల గదా వీర శివాజీ ఖ్యాతి నంతే, జిజియా పుతలీబాయి చెలగి పెంచుట వల గదా గాంధీ మహాత్ముడై ఖ్యాతిగాంచే. ఇక్కడ రాముడు దేవుడుగా ఎందుకు మరి ఖ్యాతిగాంచాడంటే కౌసల్య గర్భంలో పుట్టడం చేత, కౌసల్య పెంపకంలో పెరగడం చేత ఆయన దేవుడిగా రమణగాంచాడని స్వామి చెప్తున్నాడు. అలాగే కుశలములు మనకు తెలుసు కదా, వారు మరి రాముడిని జయించారు. వీర పరాక్రమవంతులు ఎందుకన్నారంటే సీత సాధ్వి దగ్గర వారు పెంచబడ్డారు. అలాగే శివాజీ అంత ఖ్యాతికి ఏంటంటే ఆ జిజ్యాలమ దానికి కారణం. అలాగే గాంధీ మనందరికీ తెలుసు, గాంధీ మహాత్ముడు ఎందుకంటే వాళ్ళ అమ్మ ఇచ్చినటువంటి ఒక గోదవరణ కదా, కుమారు ఆమె ఉపవాసం చేస్తూ ఉంటే రాత్రైనా ఆ యొక్క కోకిల కోయకపోతే వాళ్ళ అమ్మ పస్తుంటుంది అని బాధపడి గాంధీ ఏం చేశాడు, ఆ కోకిల కూర్చున్నాడు. అది వాళ్ళ అమ్మ కనుక్కొని బాగా తిట్టింది. ఎప్పుడు ఇలాగా అసత్యము చెప్పకూడదు, అసత్యం ఆడకూడదు అని చెప్తే అది ఆయన యొక్క మనసులో చాలా ఘాటుగా లోతుగా నాటుకొని పోవడం చేత ఆయన ఆ సత్యాగ్రహాన్ని మనకు ఆయుధంగా తీసుకొని మన స్వాతంత్రాన్ని పొందడం అనేది జరిగింది. కాబట్టి ఆ విధంగా వీళ్ళందరూ ఖ్యాతి గమనించారంటే దానికి కారణం అంటే వెనక మహిళా శక్తి అని చెప్తూ స్వామి ఈ మహిళలను సాధికారతకి తీసుకోపోవాలి. అందుకోసం స్వామి అనేక మహిళా కార్యక్రమాలను మనకు ఏర్పరుస్తున్నారు. తర్వాత స్త్రీ సంపూర్ణమైనటువంటి ఒక లక్షణం కలది. స్త్రీ అంటే సా తా రా నా 3 అక్షరాలతో ఏర్పడేది స్త్రీ అని చెప్తాడు. పురుషుడికి సాధారణంగా ఏదో ఒక తత్వమే ఉంటుంది. అంటే సాత్విక గుణం ఉండొచ్చు, లేదా రాజసిక గుణం ఉండొచ్చు, లేదా తామసిక గుణము ఉండవచ్చు. కానీ స్త్రీలో ఈ 3 చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటాయి. అందుకే స్త్రీ ఎప్పుడు కూడా చాలా నెమ్మదిగా సమస్యను ఎదుర్కోవడంలో ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉండి చాలా చక్కగా మంచి ఆలోచనలతో వారి కుటుంబాన్ని నిర్వహించడం అనేది మనందరికీ తెలుస్తున్నామని. కాబట్టి ఆ విధంగా స్వామి మహిళల యొక్క ఔన్నత్యాన్ని గుర్తించి మరి వారికి ఇక్కడ స్వయం ఉపాధి అనేటువంటి దాన్ని కలిగిస్తే వారు వారి కాళ్ళ మీద నిలబడి వారి జీవితాలను వారు చక్కగా తీర్చిదిద్దుకునే అవకాశం ఉందని స్వామి తెలియజేశారు. అదేవిధంగా మనం ఇక్కడ దీనిని ఒక సేవా కార్యక్రమంగా మనం నిర్వహించుకుంటున్నాం. సో ఇది మనము జీవనోపాధిని చేస్తూ మనం సేవ కార్యక్రమంలో కూడా పాల్గొనాలి. ఎందుకంటే సేవ అనేటువంటిది చాలా ముఖ్యము. సత్యసాయి సేవా సంస్థలలో ప్రధానమైనది సేవ అనమాట. ఆధ్యాత్మికతతో కూడిన సేవను మనం చేస్తే భగవంతుడి యొక్క అనుగ్రహ ఆశీస్సులు మనకు లభిస్తాయి. ఆ సేవ ఎలా చేయాలి అంటే స్వామి చెప్తాడు, కార్యంబుతో చేయు కార్యంబులెల్లను మాటలాడుచునున్న మాటలెల్లా మనసులో కలిగిన తలంపులన్నిటినీ 10 ఇంద్రియముల పనులనెల్లా బుద్ధిలో కలిగడి పూనికలెల్లా చిత్తంబులోని చింతలెల్లా అనుదినంబు సరుపు ఆచారములెల్లా నియమంబుతో చేయు నిష్టలెల్లా వైదికములు లేక లౌకిక వర్తనములు ఏవి చేసినవి ఈశ్వరునకు తాను చేసిన సేవగా తలచియున్న సార్థకంబోను మానవ జన్మ అని చెప్పాడు. కాబట్టి మన జన్మ మనం సార్థకం చేసుకోవాలంటే ఏం చెప్పాడు మనకు తెలుసు. మనకు ఈ యొక్క మనస్సు, మాట, క్రియ అనేటువంటి 3 యొక్క మనకు సమ్మిళితం ఉండాలి అని చెప్తూ స్వామి అదే కాకుండా ఏం చెప్తున్నాడు, కాయంతో చేసే కార్యక్రమం ఎలా, ఈ దేహంతో చేసే పనులన్నీ, మాట్లాడే మాటలన్నీ, ఆ తర్వాత మన మనసులో కలిగే తలపులన్నీ కూడా చెప్తున్నాడు. 10 ఇంద్రియములు చేసే పనులు అని చెప్తూ స్వామి ఇంకా ఏం చెప్తున్నాడు, బుద్ధిలో కలిగే పూనికలెల్లు, చిత్తంబులో కలిగే చింతలెల్ల. ఎక్స్టెంట్ ఇంకా చాలా దూరం పోతున్నాడు స్వామి కదా. మనం ఏమంటాం, మాట, క్రియ,
ఆలోచన అనేటువంటిది మూడు ఐక్యంగా మనసైక్యం వచ్చేసేకం కర్మణ్యేకం మహాత్మనం అని చెప్తారు మనకు వేదంలో. అలా స్వామి ఈ మూడే కాకుండా ఇంకా బుద్ధి చిత్తము వీటిని కూడా తీసుకొని వస్తాడు. 10 ఇంద్రియముల పనులు కూడా స్వామి చెప్తున్నాడు. మనం ఏమనుకుంటాం, మాట ఒకటే అనుకుంటున్నాం, అది నోట్తో అది ఒక ఇంద్రియమే. కానీ స్వామి చెప్తున్న ఇంకా 9 ఇంద్రియాలు ఉన్నాయి. ఎందుకంటే మనమంతా దశేంద్రియములు కలవాలము. కాబట్టి ఆ దశరథ అంటే ఎవడో మనమే. మనకున్న ఈ ఇంద్రియాలతో మనం ఈ జీవనాన్ని కలిగితే మనమే దశరథుడని స్వామి మనకు చెప్తుంటాడు. కాబట్టి అదే చెప్తూ ఇంకా ఏం చెప్తున్నాడు, అనుదినం సెలవు ఆచారములెల్లా. మనం సాధారణంగా కొన్ని ఆచారాలు చేసుకుంటుంటాం, అవైనా కానీ లేదా నియమంతో చేసే నిష్టలు, వ్రతాలు, పూజలు ఇవన్నీ చేస్తాం, చాలా నియమంతో నిష్టగా చేస్తాం. అవైనా ఇంకేమన్నాడు, వైదికంలో మీరు వైదిక సాంప్రదాయంలో చేసే పనులైనా లేదా లౌకిక వర్తనలో మనం తింటాము, పడుకుంటాం, ఇవన్నీ చేస్తాం కదా సాధారణమైన లౌకిక కార్యక్రమాలు. ఇవైనా ఏమి చేసినా కూడా అది భగవంతునికి మనం చేసిన సేవగా భావిస్తే అప్పుడు మన జన్మ సార్థకం అవుతుంది. కాబట్టి ఈ విధంగా ఇలాంటి ఒక భావనతో మీరు మీకు ఇచ్చినటువంటి ఈ యొక్క 37 రోజుల ట్రైనింగ్ చక్కగా మీరు మీ జీవనానికి ఉపయోగించుకుంటూ సేవా కార్యక్రమంలో కూడా పాల్గొనాలి. ఎందుకంటే సేవ చేయండి మానవుడు చీకటి గదిలో ఉండే అంధుడిని స్వామి చెప్పాడు. అంధుడు ఎక్కడున్నాడు, చీకటి గదిలో ఉన్నాడు. ఇంకెంత ఘోరంగా ఉంటుంది, దుర్భరంగా ఉంటుంది. కాబట్టి అలాంటి ఒక స్థితికి మనం రాకుండా ఉండాలి. ఎందుకంటే మన మానవ జీవనం పుట్టిందే సేవ చేయడానికని స్వామి చెప్పాడు. మన ఊపిరే మనకు సేవ అని చెప్తున్నాడు స్వామి. కాబట్టి ఆ విధంగా మీరంతా మీకు చక్కగా మీకు ఇప్పుడు ఒక స్వయం ఉపాధి మీ చేతిలో ఉంది. దాన్ని మీ యొక్క జీవనానికి మంచుకుంటూ తద్వారా సేవా కార్యక్రమంలో కూడా పాల్గొంటూ సత్యసాయి సేవా సంస్థలకు మీరు విచ్చేస్తూ, ఎందుకంటే స్వామి చెప్పాడు సత్యసాయి సేవా సంస్థల్లోనే మనం భగవంతుడి యొక్క అనుగ్రహ ఆశీస్సులు సంపూర్ణంగా పొందే అవకాశం ఉంటుంది. ఇంట్లో కూర్చొని నేను భజన చేసుకుంటాను, నేను స్వామి చెప్పిన మార్గాన్ని అవలంబిస్తాను అంటే ఫలితం అనేటువంటిది కొంచెమే ఉంటుంది అని చెప్పాడు. అందుకే స్వామి భగవంతుడు ఎక్కడ ఏ భగవంతుడు కూడా సంస్థలు నెలకొల్పలేదు. రాముడు దేవుడే చెప్పలే, ఎక్కడ చెప్పినాడు అలా రాముడు నేను దేవుడు అని ఎక్కడా చెప్పుకోలేదు. ఆయన యొక్క ప్రవర్తన దాని ద్వారా ఆయన్ని మనం భగవంతుడిని అన్నాం. రామో విగ్రహమా ధర్మానికి ప్రతీక. కాబట్టి ఆయన మనం దేవుడు అనుకున్నాం. కృష్ణుడు 3 పర్యాయాలు చెప్పాడు నేను దేవుడు అని. ఎక్కడెక్కడ ఇంకేమైనా ఐడియా ఉందా? యశోద మన్ను తిన్నామని అడిగినప్పుడు యశోద నోరు తీసుకున్నాడు, అక్కడ బ్రహ్మాండం కనిపించింది. అప్పుడు తను భగవంతుడు సాక్షాత్తు పరాత్పరుడు అని చెప్పాడు. తర్వాత నెక్స్ట్ మాయలో పడిపోయిందంట. ఆ తర్వాత రాయబారానికి వెళ్తే ఆ దుర్యోధనుడు వాళ్ళంతా కట్టేయాలని చూస్తారు, శ్రీకృష్ణుని కట్టిపడేది బంధించాలని చూస్తే అప్పుడు విశ్వరూప సందర్శనం చూపిస్తాడు. ఆ తర్వాత కురుక్షేత్ర సంగ్రామయుద్ధంలో ఎప్పుడైతే అర్జునుడు నేను యుద్ధం చేయను అని మమకారంతో అక్కడ అస్త్రాలు పడేస్తాడో, అస్త్ర సన్యాసం చేస్తాడో, అప్పుడు ఆయనకి ఆత్మజ్ఞానాన్ని కలిగిస్తూ అక్కడ విశ్వరూపాన్ని ప్రదర్శించి నేను దేవుడని తెలియజేస్తాడు. కాబట్టి ఎక్కడో 3 పర్యాయాలు చెప్పాడు. కానీ భగవాన్ సత్యసాయి బాబా నేను దేవుడని చెప్పడమే కాకుండా మీరు కూడా పరమాత్మ స్వరూపులే, మీరు కూడా దేవుడే, నేను దేవుడనేది సగం సత్యమే, మీరు కూడా దేవుడని గుర్తించడమే పూర్తి సత్యమని స్వామి తెలియజేశాడు. కాబట్టి ఆ విధంగా మనలో ఉన్న ఆ పరమాత్మ తత్వాన్ని మనము ఆ పరమాత్మలో తిరిగి ఐక్యం చేయడానికి ప్రయత్నం చేయాలంటే షార్టెస్ట్ రూట్ వచ్చి సేవ. ఎందుకంటే మనకు తెలుసు భారతదేశంలో భక్తి అనేది చాలా ప్రధానమైనటువంటిది. భారతీయులు అంటే భారత, భా అంటే భగవంతుడు, రథ అంటే ప్రేమ కలవాలి, భగవంతుని మీద ప్రేమ కలవాలి భారతీయులు. కానీ మనలో భక్తి ఉంది అంటే పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రాచీన కాలం నుంచి కూడా మన వాళ్ళు భక్తి పరంపరలో మనం ఉంటూ ఉన్నాం. కానీ భక్తి ఏమిటి? మన భక్తి అంటే కూడా కోరికలకే పరిమితమైనటువంటి ఒక భక్తిగా ఉంటుంది. కానీ భక్తి అంటే అది కాదు. స్వామి ఏం చెప్తున్నాడు, సో కష్ట సుఖములను ఒకరికి గాంచవలయు అలిమిలేములు నుండి తీసి బతకరాదు, కీర్తి అపూర్తి ఒక మూర్తి భావించుంటే భక్తి పదమని స్వామి చెప్పాడు. కాబట్టి భక్తి అంటే అది. కానీ మనం తెలియకుండా భక్తి అనేటువంటి మార్గంలో వెళ్తున్నాం, చక్కగా మనం భక్తి చేసుకుంటున్నాం. కానీ భక్తి అంటే మనకు తెలుసు భక్తి, కర్మ, జ్ఞాన, రాజయోగాల్లో మనం భగవంతుని మనం ప్రసన్నం చేసుకునే అవకాశం ఉంది. ఆయన ఒక అనుగ్రహ ఆశీస్సులు పొందే అవకాశం ఉంది. కానీ అన్నిటికంటే చాలా
షార్టెస్ట్ రూట్. ఎందుకంటే మనకు షార్ట్ కట్ కావాలి చాలా. ఎందుకంటే ఈ మానవుడు కలియుగ మానవుడు ఎలా ఉన్నాడంటే ఏది కూడా ఒక నిష్ఠత నియమంతో చేసేటువంటి ఒక ఆయన బలం లేదు, చాలా బలహీనుడు. కాబట్టి భగవంతుడు ఏం చెప్తున్నాడు, మీకు షార్టెస్ట్ గా కావాలంటే సేవా కార్యక్రమంలో మీరు కనుక పాల్గొనగలిగితే మీకు భగవంతుడి యొక్క అనుగ్రహ ఆశీస్సులు చాలా తొందరగా లభిస్తాయి. కాబట్టి సేవను మీరు తీసుకోండి. మీకు ఎట్లాగా కూడా ఒక ఉపాధి మీ చేతిలో ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించుకుంటూ మీరు సేవా కార్యక్రమంలో పాల్గొని సాటి మానవుడిని మీరు ఆయన సేవ చేయగలిగితే పరమాత్మని సేవ చేసినట్టుగా అవుతుంది. కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహ ఆశీస్సులు మీరంతా పొంది మీ యొక్క జీవితాలను ధన్యం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నారు. సాయి స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చారు. సక్సెస్ఫుల్ రేట్ అంటే మిమ్మల్ని స్టార్టింగ్ చూసినప్పుడు ఫస్ట్ డే చూసినప్పుడు మీరు అందరు ఫెస్టివల్లో ఉన్నారు. ఇప్పుడైతే ఫుల్ మెచ్యూర్డ్ ఫుల్గా టోటల్ ఐటీచర్ నేర్చుకున్న విధంగా 100% నేర్చుకున్న కాన్ఫిడెన్స్ మీ కళ్ళలో అన్ని రైట్ ఓకే. అక్కడ పైన ఇక్కడ మొత్తం టోటల్ అక్కడ లైట్ మంత్లీ లైటింగ్ వల్ల నాకు అసలు చూడలేదు. వెరీ నైస్. అండ్ బిఫోర్ గోయింగ్ ఇంట్రడక్షన్ ఇవ్వాలి. ఎందుకంటే బ్యాంక్స్ ప్లేస్ ఏ మేజర్ రోల్. ఆ బ్యాంక్స్ ఉండడం వల్ల స్పాన్సర్షిప్ రావడం వల్ల మనం ఎటువంటి ప్రోగ్రామ్స్ ఏదో చేయాలి, చేస్తున్నాం కూడా. సో ఇన్ బ్రీఫ్ ఒక 2 నిమిషాలు బైరెట్ గురించి చెప్తాను సార్. బైరెట్ బ్యాంకర్స్ సిస్టమ్ రూరల్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఇట్ ఇస్ మెయిన్లీ ఫర్ అన్ఎంప్లాయిడ్ యూత్ సార్. 18 to 35 ఏజ్ లిమిట్ ఉన్న అన్ఎంప్లాయిడ్ యూత్, మేబీ జెంట్స్ ఆర్ లేడీస్, వాళ్ళకందరికీ స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ 40 days కోర్సెస్ ఉంటుంది సార్. నెక్స్ట్ పీరియడ్ అది బైరెట్ ఇన్స్టిట్యూట్లో స్టార్టింగ్లో క్యాంపస్ వరకే ఉండేది సార్. ఇది రాజనగర్ హైదరాబాద్లో ఉంది క్యాంపస్, 5 acres ల్యాండ్లో. ఎప్పుడు రెగ్యులర్గా జెంట్స్కి లేడీస్కి ఆల్టర్నేట్గా జరుగుతూనే ఉంటాయి కోచింగ్. ఇప్పుడు ప్రెసెంట్ మళ్ళీ 2nd April నుంచి స్టార్ట్ అవుతుంది సార్. ఈ బైరెట్ ఇన్స్టిట్యూట్ కి స్పాన్సరర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, నాబా. దీంతో పాటు 5 నేషనలైజ్ బ్యాంక్స్, SBI, UBI, కెనరా బ్యాంక్, IOB అండ్ ఇండియన్ బ్యాంక్ సార్. దీస్ ఆర్ ద స్పాన్సరర్స్. మనకి స్పాన్సరింగ్ ఏంటంటే స్టార్టింగ్ 2007లో సార్ SLPC కమిటీలో నోట్ చేశారు. బికాస్ అన్ఎంప్లాయిడ్ వాళ్ళకి ఏదైనా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అది కవరేజ్ అవ్వడానికి SLPCలో కమిటీ వేయడం వల్ల, ఆ మినిట్స్లో నోట్ చేయడం వల్ల అప్పుడు ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి చీఫ్ మినిస్టర్ గారు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది 2007లో. 2007 నుంచి 2024 ఈ రోజు వరకు కంటిన్యూస్గా నాన్ స్టాప్ ఇన్ క్యాంపస్ ట్రైనింగ్స్. జెంట్స్కి అయితేనేమో మొబైల్ రిపేర్స్, PC హార్డ్వేర్ అండ్ ల్యాప్టాప్ సర్వీసెస్, AC రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్, ఎలక్ట్రీషియన్ అండ్ పంప్ సెట్. వీటితో పాటు సాఫ్ట్వేర్ స్కిల్స్ అంటేనేమో వెబ్ డిజైనింగ్, MS Word, Python అండ్ జావా స్క్రిప్ట్ సార్. ఇలాంటివి ఇవి ఇన్ క్యాంపస్లో జరిగే ప్రోగ్రామ్ సార్. టోటల్ ఇన్ క్యాంపస్లో అంటే డార్మెంటరీ కూడా ఫ్రీ, క్యాంటీన్ కూడా ఫ్రీ సార్. 40 days హాస్టల్ ఉండాలి. ఈ తెలుగు 2 states ఆర్ ఎలిజిబుల్, ఏపీ అండ్ తెలంగాణ. అదర్ స్టేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్. ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ స్టేట్ నుంచి ఎవరైతే ఎన్రోల్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రం ఫ్రీ ట్రైనింగ్, ఫ్రీ డాక్యుమెంటరీ 40 days సార్. దాంతోపాటు ఇన్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ జరుగుతుంది సార్. అంటే AFG కానీ, శాంసంగ్ కానీ, పిక్సీ నుంచి కానీ, అపార్ట్మెంట్స్ వాళ్ళు వచ్చి ఎలక్ట్రీషియన్ వాళ్ళు తీసుకోవడం, ఇలాంటి క్యాంపస్ ఇంటర్వ్యూస్ జరుగుతుంది. ఇప్పటివరకు సెటిల్మెంట్ 75% సెటిల్మెంట్ రేషియో సార్. ఇప్పటివరకు 795 ప్రోగ్రామ్స్ అయ్యాయి సార్. బ్యాచెస్ 795 మీన్స్ 790 బ్యాచెస్. ఈ మధ్యలో మనకి ఆన్లైన్ కోర్సెస్ అవుతున్నాయి సార్. 795 బ్యాచెస్ ఈ రోజు వరకు. దాంతోపాటు 23,000 members of the participants are covered from 2007. So we are very proud to announce. And దీనికి every quarterly meeting ఉంటుంది సార్. బ్యాంకర్స్లో UB కానీ, SBI కానీ, కెనరా బ్యాంక్ కానీ, IOB కానీ, ఇండియన్ బ్యాంక్ నుంచి every GM have to attend the quarterly meeting. And బైరెట్ ప్రెసిడెంట్ కూడా UBI మేడం CEO every 6 months కి మీటింగ్ జరుగుతుంటుంది. అంటే నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఎన్ని చేశారు, ఎక్కడ చేశారు, ప్లేసెస్ ఆఫ్ ఏపీ కానీ, తెలంగాణ కానీ,
ఇలాంటి కాంట్రవర్సీ జరుగుతుంది. తర్వాత నేను మన ఎక్స్పెండిచర్ కూడా ఆ రోజు బ్యాలెన్స్ షీట్ ప్రొవైడ్ చేయాలి. చేయగానే 10% మనకి స్పాన్సర్షిప్ వస్తూ ఉంటుంది సార్. ఈ ఓన్లీ ఇన్ క్యాంపస్ కాకుండా ఆన్లైన్ ట్రైనింగ్ అంటే వాళ్ళ ఇంటి దగ్గర ఏపీ తెలంగాణ యూత్ పిల్లలు ఎవరైనా ఆన్లైన్లో ఉండి వినాలనుకున్న ఒక ల్యాప్టాప్ ముందు పెట్టేసుకొని పైథాన్, జావా స్క్రిప్ట్, వెబ్ డిజైనింగ్, ఎంఎస్క్యూఎల్ ఇలాంటి కోర్సెస్ జరుగుతున్నాయి సార్. ఇప్పుడు ఆల్రెడీ పైథాన్ ఉంది. మళ్ళీ ఫస్ట్ ఏప్రిల్ నుంచి మళ్ళీ ఇంకో పైథాన్ కోర్స్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇన్ క్యాంపస్లో ఆల్రెడీ గ్రూప్ పెట్టారు సార్. ఇన్ క్యాంపస్లో 2nd ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా 2 days తర్వాత ఇన్ క్యాంపస్ కోసం జెన్స్ బ్యాచ్, పీసీ హార్డ్వేర్ అండ్ ల్యాప్టాప్ సర్వీస్, మొబైల్ రిపేరింగ్, ఏసీ ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్. దీనికి ఎవరు ఎలిజిబుల్? 18 నుంచి 30 సంవత్సరాలు ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా వెబ్సైట్ కూడా మీ దగ్గర ఉంది, ఆల్రెడీ ఇక్కడ వెబ్సైట్ రాష్ట్రం దానికి ఎన్రోల్ చేస్తారు. లేడీస్ బ్యాచ్ వేరు. లేడీస్ బ్యాచెస్ ఎవ్రీ ఇయర్ జెంట్స్కి 7 బ్యాచెస్, లేడీస్కి 2 బ్యాచెస్ సార్. లేడీస్కి అయితేనేమో బ్యూటీ పార్లర్, మగమ్స్ అండ్ జర్దోసి, టైలరింగ్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్, ఎంఎస్ ఆఫీస్ ఇలాంటి లేడీస్ బ్యాచ్ జెంట్స్ బ్యాచ్కి ఇలా కండక్ట్ చేస్తూ ఉంటాం. సో దిస్ ఈస్ ఇదేమో ఆన్ లొకేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ సార్. మీకు అర్థం అవ్వచ్చు అంటే మీరు ఇన్ క్యాంపస్లో కండక్ట్ చేసి ఇలాంటి ప్రోగ్రామ్స్ స్టార్టింగ్ మీరు రాగానే అడగాలి సార్, అంటే హైదరాబాద్ వీళ్ళు వచ్చారా లేదంటే మీ అకాడమిక్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారా. సో ఇటువంటి టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ని ఆన్ లొకేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటే ఎక్కడైతే డిమాండ్ ఉందో అక్కడికి వచ్చి మన 40 days ఇక్కడనే ఫ్యాకల్టీ ప్రొవైడ్ చేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దీనికి ఆన్ లొకేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వితౌట్ ఎనీ జీవో మీ కాండు. సో ఆంధ్రప్రదేశ్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ స్పీడ్ ఎన్జిఓ అంటేనేమో మన సత్యసాయి సేవడర్ సార్. ఏంటంటే ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ రాదు, ఒకరికొకరి మధ్య ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉండదు. ఒకరికి చెప్పినా కూడా వాళ్ళు ఒక 100 members ఫార్వర్డ్ చేసి ఇమీడియట్గా విదిన్ 1 weekలో మాకు స్టూడెంట్స్ మీరు అక్కడ ప్రొవైడ్ చేయగలము అంటే విదిన్ 1 weekలో మేము ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం జరుగుతాం సార్. బికాస్ ఆఫ్ దర్ కోఆర్డినేషన్ ఇట్స్ వెరీ గ్రేట్ఫుల్ టు దిస్ ఎన్జిఓ సార్, సత్యసాయి ఆర్గనైజేషన్. ఎందుకంటే ప్రెసిడెంట్ అయినా ఎవరైనా సరే వాళ్ళ కోఆర్డినేషన్ లేదు, మనం ఇంతమంది మనం సేకరించలేము. ఇమీడియట్గా మనమైతే వాళ్ళ నోటీస్ రాగానే విలేజెస్ అండ్ పేపర్ పబ్లికేషన్ లేకపోతే సోషల్ గ్రూప్స్ వీళ్ళు వాట్సాప్ స్టేటస్లలో వీళ్ళు సేవ నెంబర్ ఆఫ్ రెగ్యులేటెడ్ నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ స్ట్రెంత్ 65 సార్. 65లలో ఒక 3 డ్రాపర్స్ 62 సక్సెస్ఫుల్లీ 40 days కంప్లీట్ చేశారు సార్. ఏంటంటే ఈ 40 days అయిపోతే మన సర్టిఫికేట్ ఇస్తాం సార్. ఫ్రమ్ సో అండ్ సో డేట్ టు ఈ డేట్ వరకుని వాళ్ళని వాళ్ళ ఫోటో వాళ్ళు ఇస్తాము. మై రిక్వెస్ట్ ఏంటంటే బ్యాంకర్స్కి రిక్వెస్ట్ చేయడం ఏంటంటే రేపు పొద్దున ఎవరైనా మీరు అవసరాలకి రావచ్చు సార్, బ్యాంక్కి లోన్ కోసం రావచ్చు, ఇండివిజువల్ కావచ్చు, లేక గ్రూప్ హోమ్ రావచ్చు, ఒక ఫోమ్గా రావచ్చు. సో మీరు మాకు ఎటువంటి అబ్జెక్షన్ పెట్టకుండా మీరు శాంక్షన్ చేయగలరని నేను నమ్ముతున్నాను సార్. మేబీ కూడా ఇందాక నేను చూసాను సార్, ఆల్రెడీ ఎస్ఎస్జీ మెంబర్స్ మీ యూనియన్ బ్యాంక్లో, ఎస్బీఐలో, ఐఓబీలో, కెనరా బ్యాంక్లో ఉన్నారు సార్. సో దాంట్లో కూడా ఫైనాన్స్ తీసుకున్నట్టున్నారు. ఇట్స్ ఈజీ ప్రాసెస్ టు గివ్ ముద్రలో సార్ స్టాండప్ ఇండియాలో. రీసెంట్గా నర్సల్ అక్కడ నాకు ఇమీడియట్గా ప్రోగ్రామ్ అయిపోయినా ఇది 10 daysలో గ్రూప్లో పోస్ట్ చేశారు సార్. మీరు చెప్పడం వల్ల ఒక 50 members మీ అందరం గ్యాదర్ అయిపోయి ఒక గ్రూప్ ఫామ్ అయ్యి టైలరింగ్ వాళ్ళు ఒక 5 members మీకు కొంత వరకు ఒక 10 మంది మొత్తం 15 మంది కలిసి ఒక ఇన్స్టిట్యూట్ అంటే ఫామ్ అయ్యి ఒక బిజినెస్ పెట్టారు. దాని మీద పాన్ కార్డ్ ఇవన్నీ తీసేసుకొని బ్యాంక్ వెళ్ళారు. అది కూడా స్టేట్ బ్యాంక్ సార్. స్టేట్ బ్యాంక్ ఒక 10 lakhs ఫైనాన్స్ చేశారు సార్. వాళ్ళకి 10 లక్షలు పే చేశారు. దాంట్లో వితిన్ 3 నెలల్లో సగం కూడా క్లియర్ అయిపోయింది వాళ్ళ లోన్. ఎందుకంటే ఆర్గనైజేషన్ అలా ఉండాలి, ఫైటింగ్స్ ఉండదు. ఉన్న 15 మందిలో వర్క్ షేరింగ్, ఒకరు బ్లౌజ్లో మగం అయిపోవాలి, దాని మీద టైలరింగ్ చేసేసుకోవాలి, అక్కడి నుంచి డైరెక్ట్ షోరూమ్కి వెళ్ళిపోవాలి వితౌట్ ఎనీ ప్రోగ్రెస్ అండ్ మధ్యలో ఏజెస్ కాకుండా డైరెక్ట్ కాంటాక్ట్ తీసుకోవచ్చు. 500 బ్లౌజెస్ నాకు కావాలి, మొత్తం సేమ్ టైప్ ఆఫ్ వర్క్ ఇది ఉంది. ఇలాంటి నాకు 500 పీసులు, ఇలాంటి 500 పీసులు అంటే అందరికి సేమ్ ఈజీ కదా. అదే మెటీరియల్ ఉంటుంది, అదే వర్క్ ఉంటుంది, షేర్ చేసుకోవచ్చు. ఇలాంటి 500 ఫటాఫట్ కానిచ్చేయచ్చు. సో ఇలాంటి కాంటాక్ట్ తీసుకుంటున్నారు సార్. అంటే వీళ్ళని నమ్మకం ఏంటంటే ఇప్పుడు అయిపోయినాక ఆల్రెడీ కొంతమంది షాప్ స్టార్ట్ చేయొచ్చు, వాళ్ళు వర్క్ కూడా చేసుకుంటున్నారు సార్. వాళ్ళు వితిన్ 10 days వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఇది నా కాన్ఫిడెన్స్. అండ్ ఇంకా మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే పెళ్లి క్యాలెండర్ ఫుల్ ఉన్నట్టు నెక్స్ట్ మంత్. ఇప్పుడు
మీరందరూ మోడలింగ్ చేయాలి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు. ఎలా వాళ్ళకి ఉండదు కదా, ఇంటికి వెళ్ళి స్టిచ్చింగ్ చేసేస్తాం. ఎలా ఇందాక పెళ్లి కూతురు రెడీ అయ్యారు కదా, ఎంతైనా చూపించారు కదా. సేమ్ మీరు చేసుకున్న మీకు చూపించడానికి మీకు అవసరం లేదు, హ్యాపీగా చూపించుకోవచ్చు. అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే ఫంక్షన్ దగ్గరంటే తిరుమల పేరంటానికి కూడా వెళ్ళండి, తిరుమల పేరంటానికి కూడా వెళ్ళి చూపించండి. అర్థమైంది కదా. ఎందుకంటే మీ పర్ఫెక్ట్నెస్ అనేది బాగా చూడాలి, మీ డిమాండ్ పెరగాలి. 2 రోజుల తర్వాత మీకు ఫోన్ సార్ ఫంక్షన్ తీసుకొచ్చిన అది కూడా నాకు కొడతామా, అలా బిజినెస్ అనేది పోర్ట్ఫోలియో మీకు పెరగాలి. ఓకే, ఆర్డర్స్ వచ్చినాయా సార్? మినిమమ్ ఎంతైనా సింపుల్గా చేయాలన్నా 1500 2000 సార్ మినిమం. అది మ్యాక్సిమం ఇంకా పెళ్లి కూతురు వచ్చిందంటే దగ్గర నుంచి ఒక 15,000 దాకా సంపాదించారు. ఇప్పుడు పెళ్ళి ఇంకా పెళ్లి చేయడం ఒకసారి నిలబడి సార్ పెళ్లి చేయడం కూడా బాగా తయారు చేస్తున్నారు సార్. సో పెళ్లి కూతురు వస్తే పట్టుకొచ్చులు కానించి, బ్యాంగిల్స్ కానించి, జడలు కానించి, శారీ, డ్రెస్సెస్ అన్ని ఫిజికల్ అయిపోతాయి. సో ఫిజికల్ గా తయారు చేసుకుని అన్ని ఈవెన్ బ్యాంగిల్స్ కూడా కదా, బ్యాంగిల్స్ కూడా రిజిస్టర్ మీకు. సో ఆల్ ది బెస్ట్ అండ్ ఈ వెరీ నైస్ తీసుకోరా. సో మీరు సాధించాలంటే ఏదైనా సాధించచ్చు, అంతే కదా. ఓకే, రైట్ సార్ తీసుకోవచ్చు. సార్ ఓకే, వన్ మోర్ థింగ్. రేపు పొద్దున మీరు ఎవరైనా అవసరాలకి లోన్ తీసుకొని ఎస్హెచ్జి వాకర్ అందరూ ఉన్నారు కదా. సో మీ వాకర్ గ్రూప్ సరిగ్గా కట్టుకుంటేనే ఫ్యూచర్ లోన్స్ కూడా ఉంటాయి, దానికి సివిల్ స్కోరింగ్. సో బ్యాంకర్స్ చూసేది మీ పాత బాకీలు ఉన్నాయా లేదా. సో లోన్ అవసరం లేదు, నాకు 50,000 ఉన్నాయి అనుకుంటే బిజినెస్ మీరు చేసుకోవచ్చు. లేదు నాకు అవసరం ఉంది, మగ్గలు కొనుక్కోవాలి, క్లాత్ మెటీరియల్స్ కొనుక్కోవాలి అనుకుంటే వెళ్ళండి. వెరీ గుడ్. మీరు 50,000లో మీకు అన్నీ వచ్చేస్తే 50,000 సార్ అడగండి. ఎవరైనా అంటే ఓన్లీ యూనియన్ బ్యాంక్ అని కాదు, మీకు ఎక్కడ ఏ అకౌంట్ ఉంటే అక్కడ ఎస్బీఐ కానీ, యూబీఐ కానీ, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇక్కడ ఏ బ్యాంక్ అక్కడ వెళ్ళండి, సర్టిఫికేట్ తీసుకెళ్ళండి, చూపించి. ఓకే, కానీ తీసుకున్న లోన్ మాత్రం పక్కకు కట్టండి. 50 కాస్త 1 lakh కావాలి, 1 lakh కాస్త 2 lakhs, 5 lakhs. ఇలాంటి గ్రూప్స్ కూడా ఫామ్ అవ్వండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే గ్రూప్స్ ఫామ్ అవ్వండి. ఇక్కడ మేబీ ఇండస్ట్రీస్ ఉండొచ్చు, క్లాత్ ఇండస్ట్రీస్ లేదా హైదరాబాద్లో, వైజాగ్లో, విజయవాడలో, రాజమండ్రిలో నెంబర్ ఆఫ్ ఎస్ఎస్ సిల్క్స్ అని, ఎస్ఆర్ సిల్క్స్ అని, కళాంజలి ఇలాంటి సిల్క్స్ వాళ్ళు ఖచ్చితంగా ఆర్డర్ వస్తాయి. వాళ్ళు తీసుకున్న 500 100 ఆర్డర్ 100 500 1000 ఇలా ఆర్డర్ తీసేసుకుని మీకు గ్రూప్ ఫామ్ 20 మంది 30 మంది గ్రూప్ ఫామ్ అవ్వండి. కుట్టించేది తర్వాత మీరు షేర్ చేసుకోవచ్చు. సో మంచిగా మీరు సరిగ్గా ఉంటే ఇంప్లిమెంట్ అయ్యి మీ కమ్యూనికేషన్ గ్యాప్ ఉందనుకోండి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇంత కమ్యూనికేషన్ కోఆర్డినేషన్ ఇక్కడ నేర్చుకుంటున్నారు కదా, శ్రీ సత్యసాయి ఆర్గనైజేషన్ ఎంత మన ఇనాగ్రేషన్ కానీ మిడ్ ఇన్స్పెక్షన్ వ్యాలిడేషన్కి వచ్చినప్పుడు ఎంత కోఆర్డినేషన్ చేసుకుని ఎంత నీట్గా ఒక డిసిప్లిన్ ద్వారా మార్నింగ్ నుంచి ఈవినింగ్ డిసిప్లిన్ తెలుగు అది నేర్చుకోవాలి. ఎందుకంటే ప్లస్ ఖచ్చితంగా ఎక్కడ చూసినా కూడా ఏపీ కానీ తెలంగాణ కానీ ఫస్ట్ మీకు డిసిప్లిన్ నేర్పిస్తుంది. టైమింగ్స్ కానీ ఈవినింగ్ సో మీకు ఒకటి ఎడ్యుకేషన్ మాత్రము టీచింగ్ కాకుండా మీకు డిసిప్లిన్ కూడా చాలా బాగా నేర్చుకుంటారు. ఇది మాత్రం టెంపో మెయింటైన్ చేసుకుంటే ఆ తర్వాత సార్ ఎవ్రీ బ్యాచ్ నుంచి మనకి ఒక ఫ్యాకల్టీ వస్తుంది. తను అనుష సార్ తన ఫ్యాకల్టీ ఇప్పటికీ మన బయట ఇన్స్టిట్యూట్లో ఒక 20 బ్యాచెస్ చేసినట్టుంది. తనే 1.5 years సార్ కంప్లీట్ అయింది, మెయిన్ క్యాంపస్లో చేసింది. సో లేదు నేటివ్ తాగబడుతుంది నర్సరావుపేట అంటే ఎక్కడైతే ఉంటారో వాళ్ళని అక్కడ డిప్యూషన్ చేస్తారు. రేపు పొద్దున అవసరం లేదు, దాటిపత్రి నుంచి అవసరం లేదు, మళ్ళీ దాటిపత్రి నేను పెట్టాలనుకో టీకెట్సే ప్యాకెట్ వస్తుంది, అంతే కదా. నా నోట్లు రావాలి దాటిపత్రి. ఇక్కడ దాటిపత్రి దగ్గర ఏదో విలేజ్ చెప్పారు, అక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలంట. ప్రీవియస్ తాడిపత్రిలో అనుషం వేయడం కింద చేసిన పార్టిసిపెంట్స్ ఉన్నారు కదా, దాంట్లో ఎవరైనా బాగా వర్క్ చేస్తారా? ఇందాక రికార్డ్ వర్క్ రాసిన ఎక్సలెంట్, వెరీ గుడ్, నార్మల్, గుడ్ అని పెట్టారు. అలా ఎక్సలెంట్ పెట్టిన వాళ్ళకి కూడా కొంచెం ఆపర్చునిటీ ఉండొచ్చు. ఓకే, సో మీ పర్ఫార్మెన్స్ అనేది మాకు తెలియాలి. మేడం ఇప్పుడు చెప్పదు, అనుష మేడం ఇప్పుడు చెప్పదు.
5 days వారం రోజుల తర్వాత సార్ తాడపత్రిలో బాగా చేశారు, నాకు 2-3 బాగా చేస్తున్నారు, ప్రాక్టికల్ బాగా తెలుసు, లీడర్షిప్ క్వాలిటీ సార్. నాట్ ఇంకో స్టేజ్ పేరు పోవడానికి కూడా ఎవ్రీ డే విని ప్రోగ్రామ్ కానీ వివేకానంద సూక్తులు కానీ ఈచ్ స్టూడెంట్ ముందుకు వచ్చి మాట్లాడాలి. ఎందుకంటే లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. కాబట్టి రేపొద్దున ఫ్యాకల్టీకి వెళ్తే ఛాన్సెస్ ఉంటాయి. బైరెట్లో ఫ్యాకల్టీస్ కావాలి, ఆన్ లొకేషన్లో కానీ మన క్యాంపస్లో కానీ కావాల్సి వస్తుంది. దీంతో పాటు ఒకేసారి ఆంధ్రప్రదేశ్లో 4-5 ఏరియాలలో ఒకసారి ట్రైనింగ్ పడింది అనుకోండి, అప్పుడు మీకు డిమాండ్ పెరుగుతుంది. మరి మీకు మీరు చెప్పగలరా స్థిరంగా ఉండాలి. ఓకే, రికార్డ్స్ ఎప్పుడు వీడియో మెయింటైన్ చేసుకోండి, ఇంకా వరకు బాగా నేర్చుకోండి. రేపు పొద్దున్న మీకైనా కాల్ వచ్చి ఫ్యాకల్టీకి వర్క్ చేస్తావా, 40 days ఇక్కడికి వెళ్ళి వర్క్ చేస్తావా అంటే ఓకే సార్ నేను వస్తాను అనే ధైర్యం మీకు ఉండాలి. అలా టీచ్ అవ్వండి. అండ్ మీరు నేర్చుకునేది కూడా ఒక 10 మందికి ఫ్రీగా నేర్పించండి. ఎవరికి నేర్పించాలి? మీలో కాబట్టి అసలుకి వాళ్ళు నేర్చుకునే పొజిషన్ లేని వాళ్ళు కూడా ఒక పర్సన్ ఒక 10 మెంబర్స్కి ఈజీగా నేర్పించాలి. లేదు అంటే 200 మెంబర్స్ కన్నా మినిమం మీరు ఎలా నేర్చుకున్నారో వాళ్ళు కూడా అలా నేర్పారు. ఓకే, అదొకటి నేను కోరుకుంటున్నాను. బిఫోర్ మన మేనేజర్ మాట్లాడే ముందు ఫీడ్బ్యాక్ మీ దగ్గర నుంచి మీరు స్టార్టింగ్ లైఫ్కి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, ఇప్పుడు ఏం నేర్చుకున్నాడు, ఎంత నేర్చుకున్నాడు అని మీరు వచ్చి ఇక్కడ వచ్చి మాట్లాడాలి. ఫీడ్బ్యాక్ ఉంటే ఎక్సలెన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టూడెంట్స్ స్పీచెస్ కూడా ఉంటాయి. కాలేజీ కూడా బాగా ఇన్స్పిరేషనల్గా అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంది. ప్రేమతో మీరు పనిచేసుకుంటూ సేవాభావం కలిగి ఇతరులకు కూడా ఈ సేవను అందించే విధంగా మీ పనులన్నీ జరగాలి అని చెప్పారు. అందులో భాగంగా ఇప్పుడు స్టూడెంట్స్ కూడా తమ అనుభవాల గురించి చెప్పవలసిందిగా కోరుతున్నాం. ఎస్ శిరీష గారు. అందరికీ సాయిరామ్ అండి. ముఖ్య అతిథులుగా మీరు చేసినటువంటి ప్రస్తుతం వారికి అందరికీ నమస్కారం అండి. సాయి సేవా సంస్థ వారికి మరియు బైరెట్ సంస్థ వారికి నమస్కారాలండి. ఈ అవకాశం నాతోటి ట్రైనర్స్కి పెద్దలందరికీ కూడా నమస్కారాలు. నేను ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడడానికి నాలో ధైర్యాన్ని ఇచ్చినటువంటి అనుష మేడం గారికి నా నమస్కారాలు. నాలో ఎప్పటి చిన్నతనం నుండి కూడా స్కూల్లో కాలేజ్లో ఉండేది నేను ఇలా మైక్ పట్టుకొని చెప్పాలి అనే కోరిక. అది ఈరోజు నెరవేరింది. నాలో ఈ ధైర్యాన్ని మా గురువు గారైనటువంటి అనుష మేడం, చాలా థ్యాంక్స్ మేడం. ఎవరికైనా తనలో రాముడు లక్ష్మణుడు వాళ్ళు ఆల్రెడీ విద్య నేర్చుకునే ఉంటారు, కానీ వారికి ఇంకా యోగ అస్త్రశస్త్రాలు నేర్పించడానికి విశ్వామిత్ర మహర్షి వారు వారికి నేర్పిస్తారు. అప్పుడే వారిలో ఉండే శస్త్రాలు అన్ని ఆయుధాలతో పాటు ఏ ఆయుధాలు ఉండవు, వారు విశ్వంతో చేయగలుగుతారు. అలాగే మనలో కూడా మాకు కూడా తెలియదు, బయట వేసుకునే వాళ్ళు అసలు ఇంత కాస్ట్ పెట్టి కుట్టించుకోలేక మనం వేయగలమా అనే డౌట్ నాకు ఎంతో ఉండింది. అసలు ఎంత బాగా వేస్తారో, నేను వేయగలనా అనే డౌట్ నాకైతే అసలు నా థాట్లో కూడా నాకు లేదు. నేను వర్క్ నేర్చుకుంటాననేసి మాలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ
మేము అసలు ఫస్ట్ ఇక్కడికి వచ్చాము 40 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది, మరి ఇంకా ఎక్కువైపోతే ఉండదేమో అని శ్రీనివాస్ సార్ అంటే నాకు అసలు చాలా టెన్షన్ అయింది. అసలు నేను వర్క్ అందులో ఉంటానో లేదో, ఆ గ్రూప్లో నేర్చుకోగలుగుతానో లేదో అనేసి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సాయిబాబాతో మేడం మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎంతమంది అయినా నేర్పించగలుగుతారు, మీ ఇంట్రెస్ట్ అమ్మా అని చెప్పారు. అప్పుడు నాకు ఎంతో ఆనందమైంది, నేను కూడా అర్థమైన ఈ వర్క్ నేర్చుకోవడానికి అనేసి. థ్యాంక్స్ మేడం. ఈ విద్య నా కుటుంబ అభివృద్ధికి చాలా తోడ్పడుతుందండి. నాకు ఆల్రెడీ మెటీరియల్స్ మీరు చేస్తారా అని కూడా నాకు ఒక 3 బ్లౌజులు అడిగారు. నేను తప్పకుండా చేయగలననే కాన్ఫిడెంట్, ఎక్కడైనా వెళ్ళి బతకచ్చు అనే ధైర్యం నాకైతే ఉంది మేడం. ఈ ధైర్యాన్ని, ఈ స్థాయిని ఇచ్చినటువంటి అనుష మేడం అసలు జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోలేను. వైరాగ్ సంస్థ వాళ్ళు మెటీరియల్ ఇచ్చి, వాళ్ళు ఫుడ్, టీ, బిస్కెట్ ఒక చిన్న పిల్లలలాగా స్టూడెంట్స్గా చేశారు సార్. చాలా థ్యాంక్స్ సార్ సంస్థ వారికి. అసలు మనం ఒకసారి కాకపోయినా 2 సార్లు అయితే పిల్లల్ని అడుగుతామో లేదో తెలియదు, కానీ సంస్థ
ఇప్పుడే వస్తారు ఒక వర్క్ డెలివరీ ఇప్పించొస్తున్నాను. డెలివరీ వర్క్ ఇప్పుడు ఆ 2,000 డబ్బులు నేను తీసుకొని వచ్చి మేడం గిఫ్ట్ ఇచ్చినాను సార్. ఎందుకంటే నిజంగా నాకు చాలా బాగా అవుతుంది సార్. ఎందుకంటే ఆ రోజు అమ్మాయి మేడం నన్ను మా మాట అనకపోయింటే వద్దులేండి డ్రాప్ అయిపోండి అని అంటే నేను మేమే డ్రాప్ అయిపోయింది. కాబట్టి ఈరోజు మేడంకి నేను చాలా రుణపడుతున్నాను సార్. చాలా చెప్పాలనుకుంటున్నాను కానీ మాట రాలేకపోయాయి సార్. అది సార్ మేడం మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో నేను 1992లో 7th క్లాస్ చదివేటప్పుడు మదర్ టీచర్ నుంచి ఒక లెసన్లో పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అని చెప్తున్నారు. అది నిజంగా నేను అనుకోవడం ఏమంటే అనుష మేడంకి ఆ సూక్తి బాగా వర్తిస్తుంది అని నేను అనుకుంటున్నాను. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనేది మేడంని చూసినప్పుడు నేను నిజంగా నేను ఎప్పుడో 7th క్లాస్ 2nd లెసన్ 7th క్లాస్ తెలుగులో చదివిన లెసన్ నాకు గుర్తుకొచ్చింది. అంటే ఇంత చిన్న వయసులో ఇక్కడ పిల్లవాళ్ళందరూ మేడం కంటే పెద్దవాళ్ళే. నేను కూడా చాలా పెద్దదాన్ని. కానీ మేడం ఆ బిహేవియర్ కానీ తను మాట్లాడే విధానం కానీ నేర్చుకునేటప్పుడు కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నా కూడా చాలా మాకు నేర్పించారు. నిజంగా మేడంని నేను చూసినప్పుడు మేడం లాగా ఒక అమ్మాయి నాకు ఏంటంటే బాండు నిజంగా మేడం నేను అనుకుంటున్నాను ఒక మేడం లాగా ఒక అమ్మాయిని నేను అలా పిలిచాలి అని అనుకుంటున్నాను మేడం. చాలా మీరు ఎంకరేజ్ చేశారు మేడం. కాకపోతే నేను మిమ్మల్ని నిరూపణ చేశాను. మధ్యలో డ్రాప్ అవుట్ వాడలో వచ్చాను. ఫ్యామిలీ బర్డన్స్తో కొంచెం మేడం మీరు చేస్తారు మేడం నేను మీ తరఫున ఇవ్వాలనుకుంటున్నాను అంటే నా నుంచి ఓకే మేడం సారీ. ఆమె కూడా మా విషయం ఏంటంటే మీరు రేపు పొద్దున బిజినెస్ స్టార్ట్ చేశాక సార్ నేను బిజినెస్ స్టార్ట్ చేశాను మేడం ప్రొఫెసర్ మేడంకి నేను బిజినెస్ స్టార్ట్ చేశాను ఇవి 10 కుట్టాను ఇంకా షాప్ పెట్టానంటే అక్కడ ఒక ఫోటో దిగి ఎక్కడ ప్లేట్ ఉంది షాప్ ఉంది మా ఫోటో పంపిస్తే మాకు 100% ఫుల్లీ సాటిస్ఫైడ్. అదే మాకు చాలా పెద్ద గిఫ్ట్. అదే చాలా మా పెద్ద గిఫ్ట్. ఎందుకంటే మీ పేరు ఇచ్చిన పిల్లలు సెటిల్ అయిపోయారు కదా అంటే కాన్ఫిడెన్స్ చాలు. ఏదంటే ప్రతి 3 నెలలకు ప్రతి నెలకి నా విషయమే మీ స్టూడెంట్స్ ఎంతమంది సెటిల్ అయ్యి మీరు నాకు ఫోటోస్ పంపించు అని నేను అడుగుతూ ఉంటాను. తను అదే సో ఏంటంటే తను బయట నేను ఉన్నా లేకున్నా కూడా మా ఫ్యాకల్టీలో ఎవరు ఫిక్స్ యాక్సెప్ట్ చేయదు. ఓకే మీరు ఏమనుకోదు. ఏంటంటే మీరు ఇచ్చే బుక్ ఏంటో మీకు సెటిల్ పెట్టే మీ సెటిల్ పెట్టే సార్ నేను బిస్కెట్ అయ్యాను ఇంత డబ్బులు సంపాదించాను ఇంకా మెసేజ్ అవన్నీ గుర్తుపెట్టుకోండి. గ్రూప్లో ఉండండి సెటిల్ అయ్యాను అని ఒక ఫోటో కానీ ఏదైనా మన మెసేజ్ ఎప్పుడైనా సరే 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాలు 4 సంవత్సరాల తర్వాత ఇమీడియట్ ఓవర్ సెటిల్ అవ్వరు. మీకు అర్థమైందో సంవత్సరాలతో సెటిల్ అయిపోతుంది. అప్పుడే గుర్తుపెట్టుకుని పైరెంట్ గుర్తుపెట్టుకొని పంపించేసి అదే పెద్ద ఓకే ఆల్ ది బెస్ట్. సంస్థ వాళ్ళకి స్పాన్సర్ బ్యాగర్స్కి సత్యసాయి సేవ సంస్థ వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ సార్. ఇలాంటి ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో రుణపడి ఉంటాము. ఫస్ట్ నా పేరు వచ్చేసి విజయలక్ష్మి. మాది ఊరుచింతల గ్రామం. తాడిపత్రి నుంచి దాదాపు 15 కిలోమీటర్స్ ఉంటుంది. నేను రాలేకపోయాను. ఇక్కడికి వచ్చినప్పుడు అప్లికేషన్ ఇచ్చే ముందు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూసి వెనక్కి తిరిగిరామని వెళ్ళిపోయాను. అప్పుడు శ్రీనివాస సార్ వచ్చేసి ఇవ్వమ్మా ఏం కాదని చెప్పారు. ఆయన చెప్పిన మాట కేవలం ఆ మాట చూసి నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను. మీకు చాలా చాలా థ్యాంక్స్ సార్. ఇంకా వర్క్ విషయంలో వస్తే మా మేడం చాలా మాకు ఇన్స్పైర్. మా మేడం గారు మేము చాలా నేర్చుకున్నాము. డిసిప్లిన్ అలాగే ఎలా ఉండాలి 10 మందిలో ఉన్నప్పుడు మనం ఎలా మెలగాలి అనేది చాలా నేర్పించారు. వర్క్ విషయంలో కూడా కొంచెం మాకు డౌట్ ఉన్నా చాలా క్లియర్గా మా మేడం చెప్పేవారు. అందుకు మేడం మీకు కూడా చాలా థ్యాంక్స్ మేడం. అలాగే ఈ వర్క్ మనకి చాలా ఉపయోగపడుతుంది. ఫ్యూచర్లో ఇంకా మనం వేరే వాళ్ళకి నేర్పించాలన్నా మనం చాలా ఇదిగా ఉండాలనేసి నేను అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు శిరీష. నేను ఇక్కడ టాలెంట్ నుంచి వచ్చాను.
ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, పిల్లల వల్ల కావచ్చు, లేదా పెద్దవాళ్ళ వల్ల కావచ్చు, బయటికి వెళ్ళలేము. అట్లాంటి వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం కావచ్చు. నేను కూడా చదువుకున్నాను, కానీ బయటికి వెళ్ళేంత లేదు, బాబు ఉన్నాడు. కాబట్టి నాకు చాలా చాలా ఉపయోగపడుతుంది మేడం ఇది. ఎందుకంటే బయటికి వెళ్ళి చేసేంత లేదు, కానీ ఇంట్లో ఉండి మన పని చేసుకుంటూ ఇది చేసుకుంటూ సెటిల్ అవ్వచ్చు. ఇంకొకటి మేడంకి చాలా చాలా థ్యాంక్ యూ మేడం, మాకు వర్క్ నేర్పించినందుకు. చాలా మంచి విషయాలు చెప్పింది మేడం. స్టేజ్ మీద మాట్లాడడం కావచ్చు, లేదా అందరితో ఎలా మాట్లాడాలి, ఇంకొకటి మెటీరియల్ విషయంలో మెటీరియల్స్ ఎలా చేసుకోవాలి అనేది చాలా బాగా నేర్పించింది. ఇలా స్టేజ్ మీద పోవడానికి కూడా మేడమే కారణం సార్. ప్రతి ఒక్కటి మాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేది మేడం. వర్క్ విషయంలో కానీ, స్టేజ్ మీద మాట్లాడడం విషయంలో కానీ మేడంకి చాలా చాలా థ్యాంక్ యూ మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. పెద్దలందరికీ నమస్కారం. ముందుగా మానస మేడంకి పాదాలు వందనం సార్. చిన్నప్పుడే నాకు పిల్లల్లాగా చాలా అనుభవం వచ్చింది. నేను ఇంకా నేర్చుకుంటానా అని ఎప్పుడైనా అనుకోలేదు. ఈ అనుభవాన్ని ఇచ్చినందుకు ఆ మేడానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. నేను అసలు ఈ వర్క్ వేయించుకోను అని అనుకున్నాను నా లైఫ్లోనే, కానీ ఆమె చాలా ఎంకరేజ్మెంట్ చేసింది. స్వామి సూక్తులు అయితేమి, ఆ సూక్తుల్లోనే మా జీవితాన్ని చూపించింది. ముందుగా బైరేటి సంస్థ వాళ్ళకి, సత్యసాయి సంస్థ వాళ్ళకి చాలా రుణపడి ఉంటాను సార్. ఎప్పటికీ బ్యాంకర్స్కి అయితేమి, మీరు బ్యాంక్ వాళ్ళు రుణం ఇస్తామంటున్నారు సార్. మాకు ఇంకా ఎక్కువ ఇవ్వగలిగితే మేము ఇంకా ఎక్కువ పెట్టుకోవాలని అనుకుంటున్నాము. ఇదే కాకుండా మిషన్ వంటివి అలాంటివి కూడా తెచ్చి పెట్టుకోవాలని అనుకుంటున్నాము. మీరు ఇంకా ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఇస్తామంటే మేము తెచ్చి పెట్టుకుంటాము సార్. మేము మనీ లేక వెనకబడి కలిసి వస్తుంది. మనీ ఉంటే మీరు ఇస్తామంటే ఖచ్చితంగా అయితే పెట్టుకుంటాము. మీ పేరు నిలబెడతాం సార్. ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాము. నాతోటి ట్రైనర్లకి ఇక్కడ వచ్చిన అందరికీ నా నమస్కారాలు. బైరేటి సంస్థకి, బ్యాంకర్స్ స్పాన్సర్లకి చాలా చాలా ధన్యవాదాలండి. ఈ అవకాశం ఇచ్చినందుకు శ్రీనివాస్ సార్కి నాకు చాలా ఎంకరేజ్. ఫస్ట్ లాస్ట్ అప్లికేషన్ నాదే సార్, నాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. మేడంకి చాలా వెరీ వెరీ థ్యాంక్స్ మేడం. ఏ వర్క్ వేస్తానన్నా ఇది వద్దు అనుకోకుండా మాకు నేర్పించారు. ఇది మీరు చేయలేదు అనుకోకుండా చెప్పారు మీరు. నేను పెయింటింగ్ వర్క్ వేస్తానన్నా ఇందులో లేదు పెయింటింగ్ వర్క్ అనేది, కానీ చెయ్యండి, దానికి పక్క వర్క్ యాడ్ చేయండి. కట్ వర్క్ చేస్తానన్నా చెయ్యండి, 3D వర్క్ చేస్తానన్నా చెయ్యండి. మాకు రాని వర్క్ కంటిన్యూ వచ్చే వర్క్లే కాకుండా రేర్ వర్క్లు కూడా మాకు నేర్పించినందుకు చాలా థ్యాంక్స్ మేడం. అందరూ ఉంటారు కదా, 65 మెంబర్స్ మేము అక్కడ వర్క్ నేర్చుకునేది. మంచానికి 4 మెంబర్స్. ఒక్కొక్కరికి అందరికి ఒకటేసారి డౌట్లు వస్తాయి. మేడం రండి మేడం, మేడం రండి మేడం అంటే ఇంతవరకు నేను మేడంలో కోపం కూడా చూడలేదు. వస్తానే ఉన్నారు. చిన్న డౌట్ కానుంచి పెద్ద డౌట్ వరకు ప్రతిసారి ఓపిక వచ్చి ఒకసారి చెప్పాను కదా మీకు రాలేదా అని అనుకోకుండా చెప్తానందుకు చాలా థ్యాంక్స్ మేడం. ఇక్కడ బయట కూడా ఎవరు చెప్పరు మేడం, మీరు చెప్పినందుకు థ్యాంక్స్. నేను బయట ఓన్లీ మెజర్మెంట్ కోసం అడిగితే 3000 చెప్పారు మేడం. నాకు బ్లౌజ్ ఆర్డర్స్ వచ్చాయి. మెజర్మెంట్ అనేది కన్ఫ్యూజన్లో ఉన్నాను. నాది కాదు కదా, బయట వాళ్ళది కదా, డబ్బులు తీసుకుంటాను కదా, జాగ్రత్తగా వేయాలనేది ఉంటుంది కదా. బయట వాళ్ళని తీసుకొచ్చినప్పుడు మెజర్మెంట్ చెప్పండి మేడం అంటే, మేడం డ్యూటీ అయిపోయిన తర్వాత కూడా ½ an hour నా కోసం కేటాయించి నాకు అర్థమయ్యే విధంగా మళ్ళీ మెజర్మెంట్ చెప్పినందుకు, మీ డ్యూటీ కాకపోయినా చెప్పినందుకు చాలా థ్యాంక్స్ మేడం. ఏం చెప్పాలో నాకు తెలియదు మీ గురించి. గురువు అనే వాళ్ళు కరెక్ట్ ఉంటేనే కదా ఎవరైనా సరిగ్గా వెళ్ళగలము, ఏదైనా సరిగ్గా వేసుకోగలము. అలాంటి గురువు దొరికినందుకు, అలాంటి గురువును మాకు ఇచ్చినందుకు బైరేటి సంస్థకు, సత్యసాయి సేవా సంస్థకు చాలా వెరీ వెరీ థ్యాంక్స్ అండి.
ఇచ్చినందుకు ఇక్కడ నాకు మొట్టమొదటి నేర్చుకునే అవకాశం ఇచ్చినందుకు సత్యసాయి సేవా సంస్థ వారికి, బైరేడి ఇన్స్టిట్యూట్కి, అనుషా మేడంకి పదే పదే చెప్పాలనిపిస్తుంది మేడం నాకు మీ గురించి. అంతగా నేర్పించారు. ఒక్కసారి అందరూ చెప్పినంత మాత్రమే కాదు, మా మనసులో పాటుగా మేము చేస్తున్న ప్రతిరోజు చేస్తున్న వర్క్ చేస్తున్నప్పుడల్లా మీరు గుర్తొస్తారు. అంత క్లియర్గా చెప్పారు. ఊరికేదో మాటంతా చెప్తున్నాను కాదు, నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఏమన్నా బై మిస్టేక్ మాట్లాడితే క్షమించండి, ఇక్కడ నిలబడుకుంటే నాకు టెన్షన్ వస్తుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అక్క మీకు కూడా మేము వస్తుంటే సైలెన్స్ సైలెన్స్ అంటారు. జోదక్క, సుభాష్ అక్క చాలా థ్యాంక్స్ అక్క. మీరు కూడా సీరియస్ అవ్వకుండా మా కోసం ఏదైనా డౌట్లు అడిగినా ఏమడిగినా చెప్తున్నందుకు. ఇక్కడ ఫుడ్ బాగుంది మాకు, ఇక్కడ ఫెసిలిటీస్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. అందరికి నాతోటి ఉన్న ట్రైనర్లకు కూడా చాలా థ్యాంక్స్ అండి. మీతో చేతి చాలా బాగుంది నాకు. రేపటి నుంచి మిమ్మల్ని అందరూ మిస్ అవుతా. థ్యాంక్ యూ. కానీ దాంట్లో మీ మేడం కూడా, అనుష మేడం కూడా కాంప్రమైజ్ అవ్వదు. మిగతా ఫ్యాకల్టీ కంటే ఈ ఫ్యాకల్టీ కంటే ఇక్కడ కాంప్రమైజ్ అయ్యి. ఎందుకంటే మెటీరియల్ ఎవరైనా ఏ ఫ్యాకల్టీ పంపిస్తే అక్కడ సరిపేస్తారు. అంటే మెటీరియల్ కొంచెం తక్కువ పడింది ఎక్కువ పడింది అంటే అక్కడ అడ్జస్ట్ చేస్తారు. కానీ ఇక్కడ అనుష మేడం మాత్రం అడ్జస్ట్ అవ్వలేదు. నన్ను 2 సార్లు ఆర్డర్ తెచ్చుకుంటాను. సార్ నాకు వీడియో సరిపోతుంది పంపించండి, 1000 నుంచి సరిపోవట్లేదు పంపించండి. సో మీరు ఎంత నేర్చుకున్నా కూడా నేర్పించే బాధ్యత మాకు. మీకు ఇంట్రెస్ట్ ఉండాలి మీకు. అక్కడ మీకు స్కేసిటీ కనబడింది, ప్రొడక్షన్ కూడా దొరకబట్టి. సో ఈ మీటింగ్ తెప్పించి ఇది తెప్పిస్తే ఇంకా కొన్ని బ్లౌజ్ తెప్పిస్తే నేర్చుకుంటారు కదా అని చెప్పింది. ఈ మీటింగ్ 3 or 4 days మనకి పంపించేసి. సో మనం నేర్చుకోవాలన్నా మీకు ఉత్సాహం ఉంటే ఎవరైనా ఏ గుణమైనా ఇంట్రెస్ట్ నేర్పిస్తుంది. సో అందరి ఫ్యాకల్టీ కదా షీఈ్ వెరీ గుడ్. సో సార్ ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు మెటీరియల్స్ కూడా ఆర్డర్ చేసుకున్నారు సార్. సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి కదా. వాళ్ళకి మీ చేతిలో మెటీరియల్స్ వచ్చిందంటే ఖచ్చితంగా మీరు సెటిల్ అయిపోవాల్సింది ఇంకా, అంతే కదా, మీకు విషయంలో అవే. సో ఆల్ ది బెస్ట్. ఇంకోటి మీరు ఇక్కడ ఉన్నారంటే మీ పేరెంట్స్ కానీ మీ హస్బెండ్స్ కానీ పర్మిషన్ ఉండాలి. ఇన్ని హాలిడేస్ మిమ్మల్ని వదిలేసి ఇక్కడ పంపించారంటే చాలా గ్రేట్. దాంట్లో ఇప్పుడు ఈ కొన్ని కార్యక్రమాలు అనుకోకుండా కలిస్తాయి. ఇక్కడికి వచ్చేదాకా కూడా రామారావు నేను పురోమిత్రుడు తెలియదు. 2018లో ఇక్కడ ఢిల్లీలో కలిసాను. ఇంతలాగా పోతే రాదు, నీట్గా రాదు. ఇక్కడికి చేసినటువంటి మహిళా సోదరి మండలం ప్లస్ విశిష్ట అతిథిగా వచ్చినటువంటి మిత్రుడు రామారావు గారు, సాయి వారందరికీ కూడా ప్లస్ మీ అందరికీ నమస్కారాలు. ఇది వేరే టోటల్గా మొన్నటికి నెక్స్ట్ లైఫ్లో ఎలా చేంజ్ అవ్వబోతున్నారని ఒక్కొక్కళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని బట్టి వినడం జరిగింది. టోటల్గా మీ లైఫ్ టోటల్గా ఈ రోజు నుంచి డిఫరెంట్గా ఉండబోతుందని ఆశిస్తున్నా. ఉద్యోగం చేయడం లేదా శుద్ధి చేయడం, దాంతోపాటు స్పిరిచువాలిటీ ఇంక్లూడ్ చేసుకోమని చెప్పేసి ట్రస్ట్ వారు ఎలా అయితే సేవని మిళితం చేసుకోమని చెప్తున్నారు, మీరు వృత్తితో పాటు సేవని కూడా మిళితం చేసుకొని మీ జీవితాలు బాగుపరుచుకుంటూ వేరు వారికి హెల్ప్ చేస్తూ మీ యొక్క ఉన్నతిని అభివృద్ధి చేసుకోవాలని, దాంట్లో వృత్తిపరంగా లేదా మీకు బ్యాంక్ తరఫు నుంచి ఉన్న పాసిబిలిటీస్లో కొంతమంది చూస్తున్నాను. ఆల్రెడీ కేసెస్ బ్యాంక్ వచ్చేవాళ్ళు ఉన్నారు నా దగ్గరికి, అంటే బ్యాంక్ విజిట్ చేసేవాళ్ళు. ఆ బ్యాంక్ తరఫు నుంచి ఎటువంటి సహాయం కావాలన్నా కానీ పాజిటివ్గా మీ అందరికీ హెల్ప్ చేయడానికి ఉన్నదని చెప్తూ అంటే టోటల్గా మహిళల అనేసరికి బంగారు వచ్చేస్తుంది. ఒక ట్రైన్లో మగవాళ్ళతో పాటు ఒక ఆడ ఆమె ఎక్కగలదు కానీ
ఇవాళ అంటే నేను బ్యాంకర్ అయినంటే నాకు ఇది ఒక ఆర్గనైజేషన్ ఉంది అని చెప్పేసి టోటల్గా మా మిత్రుడే చెప్పడం జరిగింది. నేను బ్యాంకర్గా బ్యాంకింగ్ యాక్టివిటీస్లో ఉన్నాను, కానీ ఈ యాక్టివిటీ బయట గురించి మాత్రం వెళ్ళలేదు. అండ్ దీన్ని ఖచ్చితంగా వినియోగించుకొని, అంటే టోటల్గా మీరు 65 మెంబర్స్ 37 days నేర్చుకున్నారు. మగ్గం ప్లస్ జర్దోసి. జర్దోసి అంటే బ్రాండ్ నాకు తెలియదు, మగ్గం అంటే మాత్రం ఐడియా ఉంది. అండ్ అయినో ఆ బాధలు నాకు తెలుసు. దానికి కట్టుకు అంటే మా మేడం గారు అడుగుతుంటారు కాబట్టి ఒక్కొక్క దాని కాస్ట్ దాదాపు 5,000 నుంచి 6,000 కూడా టాప్ డిజైన్ చేసిన వాటికి పే చేస్తున్నాను నా పార్ట్ నుంచి. ఎందుకంటే సో ఆ రేంజ్కి వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే కొన్ని డిసిప్లిన్స్ బిజినెస్లో ఇంకోటి ఏంటంటే మాకు చెప్పింది ఏంటంటే పెర్ఫామ్ చేస్తే పాత రోజుల్లో సరిపోతుంది. నువ్వు పని చెయ్యి, ఎవరైనా నువ్వు బాగా చెయ్యి, నీకు ప్రమోషన్ వస్తుంది. మాకు పాత రోజుల్లో జాయిన్ అయినప్పుడు 15 years బ్యాక్, దాని తర్వాత పెర్ఫామ్ చేస్తే సరిపోతుంది. పెర్ఫామ్తో పాటు ఇన్ఫామ్ చేయాలి ఉంటుందని చెప్పారు. అంటే నువ్వు చేసింది చెప్పుకోవాల్సిన వస్తుంది. అండ్ మీకు ఏం వర్తిస్తుంది అంటే మీరు పని బాగుండడమే సరిపోతుంది, మార్కెటింగ్ చేసుకోవాలి. ఎంత చిన్న రామరాజు అయినా కానీ వెంకటేష్ రావాల్సిందే, కళ్యాణ్ జ్యువెలరీస్కి నాగార్జున రావాల్సిందే. మీకెవరు సార్ చెప్పారు, ప్రతి ఫంక్షన్కి మీరే మోడల్స్, మీరే రోల్ మోడల్స్, మీరే మార్కెటర్స్, మీరే మేడం గారి ప్రమోటర్స్. డిఫరెంట్ వర్డ్స్ ఉన్నాయి, బట్ అల్టిమేట్గా ఏంటంటే మీ ప్రోడక్ట్ని మీరే మార్కెట్ చేసుకోవాలి, ఇంప్రెస్ చేయాలి. వేరే వాళ్ళు అది వేసుకున్న తర్వాత ఫలానా అనుష గారు, ఫలానా స్వాతి గారు, ఫలానా వారి దగ్గర బాగుంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి మార్కెట్ చేయగలరు. చేయించేటట్టు మీ వర్క్ ఉండాలి. వర్క్తో పాటు మార్కెటింగ్ చేసుకోలేము. ఎంతమందికి తెలుసు మన తాటిపత్రిలో టీ-షర్ట్స్, ప్యాంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏం చేస్తున్నారు? పేరేంటి? మీరు కాదు, యూనిట్ వర్క్ చేస్తున్నారా? ఇంటి దాంట్లో థ్యాంక్ యూ. దానికి బ్యాంకర్గా సపోర్ట్ చేస్తుంది మేము. అండ్ అలాంటి యూనిట్ మొత్తం ప్లస్ జర్దోసికి కూడా రావాలని కోరుకుంటున్నాం. అది కూడా ఫైనాన్స్ చేసే అవకాశం మా బ్యాంకుకే కలగాలని కోరుకుంటున్నాం. అండ్ ఇందాక మా మిత్రుడు రామారావు గారు చెప్పినట్టుగా ఇండివిజువల్గా కన్నా స్థాయి సరిపోతుంది. అంటే మిడిల్ క్లాస్, లో మిడిల్ క్లాస్ ఏదన్నా పెట్టాలి అంటే బ్యాంకర్గా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ బాగా సక్సెస్ అయినాయి. ఎందుకు అని తెలుసా? ఒకళ్ళకి ముళ్ళేస్తాం. అంటే చుట్టూ అంటారు కదా, అంటే ఒకళ్ళకి ఇంకొకటి. మనం 90% ఒక ఏంటంటే వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, పక్కన వాళ్ళు అదే దాని మీద ఎస్హెచ్జి బాగా గూగుల్ బ్యాంక్ సౌత్ ఇండియాలో ఎస్హెచ్జి బాగా సక్సెస్. 98% అంటే 98 నుంచి 99% రీపేమెంట్ బాగా కలిగి ఉంది. అంటే ఓన్లీ విమెన్ వాళ్ళు. మగవాళ్ళ గ్రూపులు కూడా అదే నాకు తెలిసి అప్పటి నుంచే స్టార్ట్ అయ్యాయి. బట్ గూగుల్ బ్యాంక్ దాంట్లో 10% లేదు, అంత సక్సెస్ఫుల్ కాలేదు. ఓన్లీ ఉమెన్ మాత్రమే బాగా సక్సెస్ అయ్యాయి. సో గ్రూప్గా వెళ్ళండి, చిన్న చిన్న యూనిట్ లాగా పెట్టండి, మార్కెటింగ్ చేసుకోండి, డెవలప్ కాండి, దాంతోపాటు సేవలు పెంచండి. లవ్ ఆల్, సర్వ్ ఆల్.
గ్రో ఆల్. మా సంస్థ తరఫు నుంచి అంటే మా బ్యాంక్ తరఫు నుంచి ఖచ్చితంగా ఎటువంటి రిమార్క్స్ లేని వాళ్ళకి మాత్రం ముందు ఇందాక సార్ చెప్పినట్టు మీరు వెళ్ళి మాకు కావాల్సింది ఓన్లీ మీరు అక్కడికి వెళ్ళి మీ షాపు వెళ్ళి వెనక యూనిట్ పెట్టేసుకొని ఫోటో దిగండి, అంతకన్నా మంచి సాటిస్ఫాక్షన్ మాకు ఉండదు అని దానికి కొనసాగింపుగా అలా యూనిట్ పెట్టేసి పేరు పెట్టేసి కనుక ఫోటో తీసి మా దాంట్లో ఎస్టీపీ ముద్ర ఉంటుంది, స్ట్రైట్ త్రూ ప్రాసెసింగ్ ముద్ర. బ్యాంకు గెలవక్కర్లేదు, మేనేజర్ గారికి గెలవక్కర్లేదు, ఆఫీసర్ని గెలవక్కర్లేదు. ఒక లింక్ వస్తుంది, మీరు గూగుల్లోకి వెళ్ళి యూనియన్ బ్యాంక్ ముద్రా లోన్ అని కొడితే వచ్చేస్తుంది. ఆ లింక్ ద్వారా మీరు అది సెల్ఫ్ ఎక్స్ప్లెయినరీ, మీ ఆ ఫోటో అప్లోడ్ చేసి నాకు లోన్ ఇంత కావాలి అని చెప్పేసి మీ ఆధార్ అంతా చేసేస్తే ఆటోమేటిక్గా డబ్బులు మీకు అవుతుంది. ప్రొవైడెడ్ మీకు రిమార్క్స్ ఎటువంటి నెగిటివ్ రిమార్క్స్ ఉండదు, ఎటువంటి బ్యాడ్ క్రెడెన్షియల్స్ ఉండదు. ఇలా ఉంటే మనం ఖచ్చితంగా అండ్ ఇది కొనసాగిస్తారని అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ సెలవు. ఓం శ్రీ సాయి భగవాన్ శ్రీ సాయిబాబా వారి పదాలను శతకోటి ప్రణామాలు కార్యక్రమానికి చేసిన రామచంద్ర గారు, వసంత కుమార్ గారు, చీఫ్ మేనేజర్, డైరెక్టర్ రాజు గారు, రామారావు గారు, గంగాధర్ గారు, సోదరి మనులు, వేదిక అందరికీ సాయం. ప్రత్యేకించి మీకందరికీ ట్రైనింగ్స్ అందరికీ శుభాకాంక్షలు. ఈ వాల్మీకి ఫంక్షన్ ముందుగా నేను ఇంటర్వ్యూ రోజు వచ్చాను, మిమ్మల్ని చూశాను. ఆ రోజు మీ కన్ఫ్యూజను, ఆ పేపర్లో పేరు అప్లికేషన్ ఫిలప్ చేయలేకపోవడం, ఆ చేతగాంతనం చూసి ఇదేందబ్బా ఏం నేర్చుకుంటారబ్బా అని అనుకున్నాను. కానీ నా అంచనాను బొమ్ము చేశారు. మీరు నా అంచనాను బొమ్ము చేయడానికి మీరు ఒక్కరే కాదు, మిమ్మల్ని ఆ విధంగా అటువంటి వాళ్ళను మట్టి బొమ్మను అందమైన శిల్పంగా, రాయిని అందమైన శిల్పంగా శిల్పి మార్చితే ఏమాత్రము తిరని ఈ అమాయకులను అసాధ్యులుగా తీర్చిదిద్దిన అనూష మేడం గారికి ఆ మొట్టమొదటి ఆమె చూసినప్పుడు నేను అనుకున్నాను, ఇది అందరికంటే చిన్న పిల్లలాగా ఉంది, ఈమె ఇళ్ళకే నేర్పిస్తాను, వీళ్ళు చూసి భయపడి పారిపోతారేమో అనుకుంటున్నాను. వీళ్ళు చూస్తే ఒక్కొక్కరు మాటలు ఉన్నారు, కానీ ఆమె చిన్న వయసు, అందులో స్కిల్ మనకు తెలియదురా. మనం పిల్లం బాగా చూస్తాం, ఎక్కడన్నా బాగా ఎక్కడన్నా మనకు నాలెడ్జ్ మనకు తెలియదు. కానీ ఇప్పుడు అర్థమైపోయింది, ఆమె ఫిజికల్గా చాలా లీడ్గా వీక్గా ఉన్నా ప్రొఫెషన్లో చాలా పర్ఫెక్ట్గా స్కిల్ఫుల్గా ఉందని నాకు అర్థమైంది. కాబట్టి మనము చూసి ఏది వేరే దృష్టిలో అంచనా వేయరాదు అని నేను తప్పుగా భావిస్తున్నాను. సో ఆ విధంగా అనూష గారు తీర్చిదిద్దినారు. ఇంకోటి, స్వామి ఏం చేసినా మిరాకిల్. మీ నంబర్ ఎంత? 64 కదా? 64 అంటే ఏంటి స్పెషల్? కలర్ పైన 64 కలర్లు ఉన్నాయి. 64 కలర్లు ప్రతినిధులుగా మీరు 64 మంది ఇక్కడ సెలెక్ట్ అయినారు. ఆ విధంగా తీర్చిదిద్దినారు. సో స్వామి చెప్తా ఉంటారు, సేవ చేస్తూ ఉండాలి, నువ్వు ఎదుగుతూ సేవ చేయండి. మనము మన పనులు చూసుకుంటూ సేవ చేయాలి. ఇప్పుడు మనం చేస్తున్నాం, ఎంత పర్ఫెక్ట్ గా చేశాం. ఇక్కడ చూడండి, ఇక్కడ కళాంజలి షోరూమ్ మలాగా ఉంది. హైదరాబాద్ కళాంజలి షోరూమ్ లో కూడా ఇంత డెకరేషన్ ఉండదేమో. నాకు ఒకసారి కళాంజలి గుర్తుకొస్తుంది. మీ కళలు ఒక అంజలి రూపంలో స్వామికి కట్టించారు, అంజలి కట్టించారు. సో ఆ విధంగా మీరు సేవ చేయండి. స్వామి అదే చెప్తాడు. స్వామి అమ్మ కోరిక 3 నెరవేర్చినాడు. విద్యాలయాల్లో చెప్పారు, వైద్యాలయాల్లో చెప్పారు, తర్వాత వాటర్ ప్రాజెక్ట్. స్వామి అనేక సేవ చేశాడు. ఇందాక
వ్యక్తులు ప్రధాన కారణం. సమాజ పురోభివృద్ధికి మహనీయులు గొప్పవారు తయారు కావడానికి మాతృపురుషులు ఎంతగానో ఉపయోగపడతారు. సుధీబాయి, భువనేశ్వరి, విజయాబాయి చెప్పారు. సో ఆ విధంగా మీరు పురుషులు ఎడ్యుకేటెడ్ అయితే ఒక ఫ్యామిలీ మాత్రం బాగుంది, కానీ స్త్రీ ఎడ్యుకేటెడ్ అయితే మొత్తం సమాజమే పురోభివృద్ధి. మీరు ఇప్పుడు నేను క్వశ్చన్ వేస్తాను, మీరు డిపెండెంట్ ఆర్ ఇండిపెండెంట్? డిపెండెంట్ అన్న వాళ్ళు చేయండి, డిపెండెంట్ అన్న వాళ్ళు చేయండి. వెరీ గుడ్, కంగ్రాట్స్. సో యు ఆర్ నాట్ డిపెండెంట్ నౌ, యు ఆర్ ఇండిపెండెంట్. మీరు నేరుగా ఈ కాలమైన మీరు జీవించే సామర్థ్యం, కెపాసిటీ మీకు వచ్చింది. కాబట్టి మీరు ఎవరి మీద ఆధారపడవద్దు. నాకు సార్ చెప్పారు, చాలా గైడెన్స్ ఇచ్చారు సార్. లేదు సార్, మీ ఆ గైడెన్స్ మీరు ఫాలో కాండి, మీరు తప్పకుండా డెవలప్ అయ్యారు. నేను ఒకటే మీకు ఒకటి సూచన చెప్తాను, ఏమనుకోవద్దు, అనేలా భావించాలి. మహిళలు అంటే కొంచెము ఆశ ఎక్కువ ఉంటుంది కదా. పురుషులైతే కొంత పోయినా కానీ వ్యాపారం చేస్తూ పోతారు. మోమాటం ఉండదు. పురుషులకు మోమాటం ఎక్కువ, ఆడవాళ్ళకి మోమాటం ఉండదు, ఆశ కూడా ఎక్కువ ఉంటుంది. మీరు ఎక్కువ ఆశపడదు. మీరు ఆశపడితే మీ బిజినెస్ పుట్టుబడుతుంది, మీ బిజినెస్ మనుగడ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆమె వస్తుంది మీ దగ్గర, వీడియో తీసినా మళ్ళీ వీడియో తీస్తాను. మీరేం చేస్తారు? బిజినెస్ వచ్చింది, వెరిఫైగా వచ్చింది, కానీ ఆమె తీసుకోపోతాయి. ఏం చెప్తుంది? పక్క వాళ్ళని ఎంక్వైరీ చేస్తారు, ఇదే బిజినెస్ చూస్తారు. చూసినప్పుడు ఆమె చెప్తుంది 500. రెండోసారి మీ దగ్గరకు వస్తుందే, నాకు మోసం చేస్తుంది, 500 1000 చేస్తుంది, ఇంకా ఆమె దగ్గరికి బుద్ధింటే పోకూడదు అని అనుకుంటుందా లేదా? మీరైనా నేనైనా కానీ అనుకుంటాను. సో అదే 500 అయ్యేది 250 చెప్పండి, 250 చెప్పండి. మీ బిజినెస్ లాభం తగ్గచ్చు, కానీ బిజినెస్ పెరుగుతుంది. నేను చెప్తాను, ఈ 250ని ఒక అమ్మారనుకోండి, చేశారనుకోండి, ఈమె బయటకు పోతుంది. బయటకు పోయి ఏం చేస్తుంది? ఆ 500 ఆమె విచారిస్తారు. ఎంత నాకు 500 పడితే 500 నాకు 250 చూడు అని అంటారు. ఇక్కడ పోతా అని ఈ అడ్రస్ కనుక్కొని వస్తారు. అంటే ఒక్కరి బదులు ఇద్దరు వస్తున్నారు. ఈ ఇద్దరు ఏం చేస్తారు? నలుగురు. ఆ నలుగురు అడుగులై తిరుగుతా అవుతాడు. అప్పుడు నువ్వేం చేయాలా? ఒకరిని చేయగలుగుతావా? ఒక కంపెనీ అదే ఆశపడితే నువ్వు ఒక్కదాంట్లో జీవితాంతము ఒకటో రెండు కుటుంబాలు వస్తాయి. అదే నువ్వు బిజినెస్ మైండ్ ఆలోచిస్తే నీకు బిజినెస్ నీవు ఒక కంపెనీ నీ కింద ఒక్కదానివే కాదు, ఒక 10 మందికి నువ్వు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగలుగుతావు. సో అటువంటి శక్తి యుక్తులు ఆ పరమేశ్వరుడి మీకు అందరికీ అందించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సాయం. శ్రీమతి జి శైలజమ్మ గారు, డిస్ట్రిక్ట్ స్పిరిచువల్ కోఆర్డినేటర్, వారు 2 నిమిషాలు సంఖ్యాలు. సర్వదేవతానికి స్వరూపుడు ప్రేమావతారి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదరత్నాలకు శతకోటి ప్రణామాలు అర్పిస్తూ వేదికను అలంకరించినటువంటి సత్యసాయి సంస్థ పదాధికారులందరికీ, ప్రైవేట్ డైరెక్టర్ గారికి, యూనియన్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ గారికి, ఇంత కొంచెం కృతజ్ఞతలు. అనుష ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేసిన అందరికీ ప్రేమపూర్వక సాయిరాం. ఇవాళ నేను నిజంగానే మధ్యలో జిగేమని మిమ్మల్ని అందరికీ చూసుకుని మాటలు రావట్లేదు నిజంగా. సో అలాంటి పరిస్థితి అన్నాను అందరికీ. సో ఇక్కడ ఈ బైరెడ్డి సంస్థ ఆలోచన అయితే బ్యాంకర్స్ చేతుల సహాయం అందిస్తే
క్రియ రూపంలో మిమ్మల్ని అందరినీ నేను తీసుకొచ్చి ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందన్నమాట. సో 64 మంది 67 మంది అంటున్నారు. ఇంతమందిలో ఒక చోట అందరినీ పట్టుకొచ్చి ట్రైనింగ్ ఇవ్వడం అనేది చిన్న పని కాదండి. సో ఇట్స్ వెరీ బిగ్ టాస్క్. ఎందుకంటే మాకు బయోటెక్ సంస్థ వాళ్ళు అనంతపురంలో మాకు అవకాశం ఇచ్చారు. ఇచ్చి మీరు అక్కడ ట్రైనింగ్ చేయండి అన్నప్పుడు హార్డ్లీ తిరిగి 25 మందిని పట్టుకున్నారండి. అది 35 మందికి చేరుకుంది. బట్ వీళ్ళ రిక్వైర్మెంట్ అబౌవ్ 40 అనమాట. సో అంతమందిని పట్టుకోలేక మెల్లగా తోముకుంటున్నాం చేత కాదని పౌరం వాళ్ళు తీశారు. సో నెక్స్ట్ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడే ఈపీ సార్ ఈ విషయం ప్రస్తావించినప్పుడు తప్పకుండా చేస్తాం సార్ అని శ్రీనివాసులు సార్ మన గంగాధర్ సార్ చెప్పిన అందరి వితిన్ 1 month అది మెటీరియలైజ్ అయిపోయిందన్నమాట. కార్యక్రమంలో తీసుకొచ్చారు. సో అది తాడిపత్రి సంస్థ ఘనత అన్నమాట. చాలా సంతోషం. మీలో ఉండే ఆత్మవిశ్వాసం కానివ్వండి, ఆత్మ సంతృప్తి కానివ్వండి. సో చూస్తే నిజంగా అనూష ఎంత ట్రైనింగ్ ఇచ్చిందో మనకు తెలిసిపోతుందన్నమాట. కాబట్టి ఫస్ట్ అనూషకి కంగ్రాచులేట్ చేయాలి. తర్వాత మన బయట సంస్థ, తర్వాత బ్యాంకర్స్. నిజంగా బ్యాంకర్స్ మూలం అనుకో. ఎందుకంటే డబ్బులు లేకపోతే ఏమి చేయాలి? ఎంతమందిని తీసుకొచ్చి మీకు ట్రైనర్ని పెట్టి తర్వాత భోజనాలు సదుపాయం అంతా ఇచ్చి మెటీరియల్స్ అన్ని సప్లై చేసి మీరు నేర్చుకోవడానికి సహకారం అందించింది బ్యాంకర్స్. సో లేకపోతే ఎవరు ఏం చేయలేదు. బట్ దీనికి వేదికను ఇచ్చింది సత్యసాయి సేవా సంస్థ. కాబట్టి అందరికీ కూడా హార్దిక శుభాభినందనలు. సో మనం ఎవరింటికైనా వెళ్తే బంధువులింటికి కానీ లేదా డైలీ ఒక ప్రోగ్రామ్కి 7 రోజులు వెళ్తేనే మనకి ఆ ప్రోగ్రాంలో పెట్టిన వ్యక్తులతో మనకి పరిచయాలు ఏర్పడతాయి కదా. వాళ్ళు ఏదో దగ్గర వాళ్ళలాగా అయిపోతుంది. అలాంటిది 40 days నుంచి మీరు ఇక్కడ కూర్చొని నేర్చుకుంటున్నారు. ఇక్కడేనా పైన అయినా ఎంట్రైన్ ఇక్కడే రాగానే స్వామి చూస్తారు, మిమ్మల్ని ఆశీర్వాదం చేస్తారు. అలా 40 రోజుల నుంచి మీరు ఇక్కడికి వస్తూ ఉంటే సో మీకు స్వామితో అనుబంధం ఏర్పడిందా లేదా? ఏర్పడిందా? డైలీ స్వామి రాగానే స్వామి ప్లస్ మంచిది బంగారు, మంచిది స్వామి అని దండం పెడితే మంచిది బంగారు అని ఆశీర్వాదం చేస్తున్నారు. మరి అలాంటి స్వామితో మీకు అనుబంధం ఏర్పరచుకుంటే 40 రోజుల్లో మరి మనం స్వామికి ఏమి ఇచ్చుకోగలుగుతాం? ఇంత వేదికనిచ్చి ఇంత చేసిన స్వామికి ఏమి ఇచ్చుకోగలుగుతాం? స్వామి చెప్పిన మాటల్ని మనం ఆచరించాలి, అంతేనా? స్వామి చెప్తూ ఉంటారు. ఫస్ట్ అంతా మనం ఏం కోరితే అది ఇస్తూనే ఉంటారు. స్వామి నాకు ఇది కావాలి, స్వామి నాకు ఇది కావాలి అంటే ఇస్తూ ఉంటారు. ఎంతవరకు ఇస్తారు? అలాగా మీకు తిరగలేదాకా ఇస్తారు. ఆ తర్వాత మీ దగ్గర నుంచి స్వామి లాగుతారు. అంటే మీ తనకు ఏమి కావాలో అది మీ దగ్గర నుంచి తీసుకున్నారు. స్వామికి ఏం కావాలి? ధనం కావాలా, ధాన్యం కావాలా, మనులు కావాలా, మనం బయటడియాలు కావాలి, ఏం కాదు. ఏం కావాలి? ప్రేమ కావాలి. సో ఆ ప్రేమను ఎలా చూపిస్తాం? మనం భగవంతుడికి భక్తి ద్వారా చూపిస్తాం. భగవంతుడి పైన ప్రేమను భక్తి ద్వారా చూపిస్తాం. తర్వాత సేవ ద్వారా చూపిస్తాం. సేవ ఎందుకంటే స్వామి చెప్పారు మీలో ఉండేది దేవుడే, నాలో భగవంతుడే అందరిలోనూ ఉన్నాడు కదా. అది అన్నప్పుడు ఇంకా ప్రాబ్లమే రాదు. ఎవరికి సేవ చేసినా అది భగవంతుడికి చేసినట్టే అవుతుంది కదా. స్వామి ఉంటాడు. ఒక చిన్న సహాయానికి చేతనైంది మాట సహాయం కానీ లేదా చేతుల సహాయం కానీ లేదా వస్తు రూపేణ కానీ ఏదైనా సరే ఇతరులకి ఏది అవసరం అనుకుంటామో దాన్ని మనం ఇవ్వాలి. దాన్ని ఇవ్వాలంటే అదే మనకు ప్రేమతో నిస్వార్థంగా వాళ్ళు ఏదో మనకి ఇస్తారని. ఇందాక మన అనుషను చూసాం. అమ్మాయి ఏదో ప్రజెంటేషన్ తెచ్చినా అంటే తీసుకోలేదు. చీరల కోసం దాన్ని నేర్పించిందా? నిస్వార్థ సేవ అదే. వాళ్ళు తనకి పే చేసి ఉండొచ్చు, కానీ నిస్వార్థంగా మీకు నేర్పించాలనుకున్నారు కాబట్టి అది ఒక సేవ. మనం చేసేటువంటి పనుల్లో నిస్వార్థంగా చేస్తే సేవ అవుతుంది. స్వామి చెప్పారు గడిచిన జన్మలు, ఇప్పుడు జన్మ, మీ రాబోయేటువంటి జన్మల్లో అంతా కూడా మిమ్మల్ని కాపాడుతారు. చిన్న సేవ చేస్తే చాలు. ఆ గేట్ దగ్గర స్కార్ఫ్ వేసుకొని ఒక డ్యూటీ చేస్తే మీ జీవితాంతము
వాడు తండ్రి అన్నారండి అసలు చూసారా. కాబట్టి మీరు ఫస్ట్ మీకు చేతనైనంత శక్తానుసారం, మీకు శక్తికి మించి చేయమని మీకు శక్తానుసారం మీరు సంపాదించబోతున్నారు కదా. నేను ఫస్ట్ ఏమనుకున్నానండి, వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడు అని చెప్పాలనుకున్నా. కాదు, మీరే వేడి నీరు అంటే ఇప్పుడు చెప్పారు కదా అందరూ డిపెండెంటా ఇండిపెండెంటా అంటే ఏమన్నారు అందరూ ఇండిపెండెంట్ అంటే. సో కాబట్టి ఆ వర్డ్ కూడా సూట్ కాదు. కాబట్టి మీరు ఎంత సంపాదించాలి, మీరు సంపాదించుకోండి కొంచెం ఇతరులకి ఎవరికైతే అవసరం అనుకుంటారో వాళ్ళకి సహాయం చేయండి. వట్టి సేవ చేస్తూ పోతే చాలా ఆ భక్తి కూడా కొంచెం ఉండాలి. సో ఆడవాళ్ళకి చాలా సహనం ఎక్కువ, ఓర్పు ఎక్కువ, కరుణ ఎక్కువ, దయ, జాలి ఇవన్నీ ఆడవాళ్ళ పోత పోసినట్టు ఉంటుందన్నమాట. కాబట్టి ఇవన్నీ ఉన్నాయంటే ఆ భక్తిని కూడా కొంచెం పెంపొందించుకోవాలి. ఏమన్నాదంటూ వడ్డీ పెట్టడం, ఇంకా ఇప్పుడు ఈ వర్క్ స్టార్ట్ అయితే ఇవి ముట్టుకోవడం, మన పట్టుకోవడం నిలబడడం కాకుండా ఈ చేసే పనిలో కూడా మీరు భగవంతుని నామస్మరణ చేసుకుంటూ ఉండండి. మన స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు, చపాతీ చేసేప్పటికే మెకానికల్గా యాంత్రికంగా చపాతీ వృత్తి పారేసి కాల్ చేయడం కాదు. చేసినంతసేపు భగవంతుని నా హృదయాన్ని విశాలం చేసుకుంటున్నాను చేయాలట. చెత్తలు ఊడుస్తూ ఉంటే అలా ఉన్నటువంటి దుర్గుణాలు చెడుగుణాలు అంతా వచ్చి పారేస్తున్నాను అనుకోవాలట. అలా చేసుకోవాలి. మనం చేసే పనులు దైనందిన కార్యక్రమాల్లో కూడా మనం ఆధ్యాత్మికతని వెతుకోవాలి, భక్తి భావాన్ని వెతుకోవాలి. అలాగా మీరంతా కూడా మీరు చేసేటప్పుడు ఈ పనులు చేసేటప్పుడు తప్పనిసరిగా నామస్మరణ చేసుకోవాలి. కలియుగంలో నామస్మరణని మించిన మార్గం లేదు. అంటే మూసుకొని జపం చేయగల, ధ్యానం చేయగల, ఇంకోటి యజ్ఞాలు చేయగల, యాగాలు లేదు, ఏమి కలియుగంలో మనం ఏం చేయాలి, నామస్మరణ. ఓం శ్రీ సాయి. మీకు నచ్చిన దేవుణ్ణి అన్నీ ఆయనకే చెల్లుతాయి. సర్వ దేవతాతీత స్వరూపుడు అని చెప్పాను కదా ఇందాక. సో ఒక దేవుడు కాదన్న, అన్ని దేవుడి యొక్క స్వరూపమే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. కాబట్టి మీరు మీకు నచ్చినటువంటి దైవ నామాన్ని మీరు స్మరిస్తూ ఉండండి. ఒక చిన్న ఉదాహరణ సరే ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే నామస్మరణ విశిష్టత చెప్దాము అనుకున్నాను. సరే ఈసారి ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు నారాయణుడు పని ఏంటి, ఎప్పుడు చిత్రపట్టు నారాయణ తిరగడం కదా. అలా తిరుగుతూ ఒక చిన్న అహంకారం కూడా వచ్చింది. అంటే ఎప్పుడు నారాయణ అని స్మరిస్తూ ఉంటాం కదా. నారాయణ మంత్రంలో విశిష్టత ఏమిటి అని నారాయణని అడుగుతారనమాట విష్ణుమూర్తిని. అడిగితే సో నీకు తెలీదా నారదా అంటే, ఇన్ని రోజుల నుంచి నా నామం జపిస్తున్నావు తెలీదా అంటే, తెలీదు అంటే, సరే అయితే భూలోకంలో లేడు, అక్కడ అడవిలో ఒక పక్షి గుడ్డులో నుంచి పిల్ల బయటకు వస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళి నువ్వు ఆ పక్షి పిల్ల చెవిలో నారాయణ అని పలుకు, ఏమవుతుందో చూద్దామంటే. సరే అంతేనా అని భూలోకానికి వచ్చాడు. వచ్చి అప్పుడే అది ఒక గుడ్డు పగిలి దాంట్లో నుంచి పిల్ల వస్తా అంటే చెవి దగ్గర పోయి నారాయణ అంటాడు. అందుకనే అది పట్టుబడి కళ్ళు నుంచి చూసి చచ్చిపోతుంది. ఏమైంది ఇట్లా అయింది అనేసి మళ్ళా వైకుంఠం పరిగెత్తి మళ్ళీ అడుగుతాడు స్వామి ఏంటి ఇట్లా అయింది అంటే, సరే ఏంటంటే ఒక పశువుల కొత్త ఒక ఊళ్ళో ఆవు ఇప్పుడే జస్ట్ ఇంతుంది. ఆ దూడ చెవిలో పోయి నారాయణ అని చెప్తుంది. సరే ఏంటి చెప్పగానే అది కూడా అంతే, పుట్టిన కూడా చచ్చిపోయింది నారాయణ లేదా. అంత లోపల ఆ రైతు చూసినాడంటే, నువ్వు నారాయణ అంటే నాకు కూడా చచ్చిపోయిందంటే భర్త పూజ చేస్తాడు నారదుడి కదా. సో పరిగెత్తి అంటారు. మరి వెళ్ళి అడుగుతాడు, ఏం స్వామి ఇట్లా అయింది అంటే, సరే ఒక రాజ్యంలో రాజు బాబుకు పుట్టున్నాడు. పుట్టిన తర్వాత నువ్వు ఆ అబ్బాయి చెవులోకి వెళ్ళి నారాయణ చెప్పు అంటే అప్పుడే కొంచెం భయపడ్డాడు నారాయణ. 2 సార్లు ఇట్లా జరిగింది. మరి 3వసారి ఆ పిల్లోడికి ఏదైనా అయితే ఏం లేదు, ఇంప్రిజన్మెంట్ కదా, జైల్లో పెట్టేస్తాను నన్ను అని భయంగా వెళ్ళి రాజుతో మహర్షి వచ్చాడు కదా అని మంచిగా ఆయనకి సేవ చేసి అడుగుతాను, ఇది వచ్చి పని అని అంటే, ఈ కొడుకు పుట్టాడంట కదా, ఒకసారి చూస్తాను తీసుకొని వస్తుంది చిన్నగా నారాయణ అనగానే ఆ పిల్లవాడు పక్క నవ్వుతాడు. నవ్వి ఏమి అంటే, ఈ నారాయణ
పదం యొక్క విశిష్టత ఏమిటో నీకు తెలియదా రాదా అంటే తెలియదు, నువ్వు చెప్తావు చెప్తానన్నాను. ఏంటది అంటే నువ్వు అక్కడ పక్షి చెవిలో నారాయణ అనగానే ఆ పక్షి జన్మను వదిలేసి నేను దానికంటే ఉత్తమమైన జన్మ ఆవు కూడా పుట్టాను. అక్కడ నువ్వు నారాయణ నారాయణ అంటూనే సో ఆ నారాయణ శబ్దం విన్నంత మాత్రాన్ని నేను అక్కడ తను చాలించేసి ఇక్కడ రాజుగా రాజకుమారుడిగా పుట్టాడు. అంటే అర్థమైందా నీకు ఇది? అంటే ఆ నారాయణ అనేటువంటి శబ్దం వింటూనే పక్షి కొంచెం అర్థమైన అక్కడి నుంచి దూడగా పుట్టాడు, దూడ నుంచి రాకుమారుడుగా పుట్టాడు. అంటే ఇంత ఉత్తమ జన్మ మానవుడిగా పుట్టాడు కదా, ఇంత ఉత్తమ జన్మ లభించింది దేనికి? నారాయణ అనేటువంటి శబ్దం వినగానే. మరి తెలియకుండానే కదా అది జరిగింది. మరి తెలిసి మనం నామ సంగీతం చేస్తే భగవంతుడికి మనకి ఎంత పుణ్యం లభిస్తుంది ఒక్కసారి ఆలోచించండి. సో ఇదే అన్నమాట నామస్మరణ యొక్క విశిష్టం. కాబట్టి అందరూ అన్ని వేళలా కాకుండా ఎంత వీలున్నప్పుడు అందరూ ఆ భగవంతుడిని ఎలాగా మనం పొద్దున్న దీపం పెట్టడం, సాయంత్రం దీపం పెట్టినప్పుడే భగవంతుడిని మనసారి మాట్లాడండి, స్వామితో మాట్లాడుతూ చెప్పండి, మీ కష్టాలు చెప్పుకోండి, ఆ కష్టాలను కూడా తీరుస్తారనమాట. సో ఇలా మీ అందరికీ కూడా మీరు రేపు పొద్దున ఇంతమందిలో ఎంతమంది ఫ్యాషన్ డిజైనర్స్ అవుతారో, పెద్ద పెద్ద బొటిక్స్ పెడతారో ఊహించుకునేదే నాకు చాలా ఆనందం వేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇది స్టార్ట్ చేశారు కాబట్టి మీకు రంగంలోకి దిగినారంటే ప్రత్యేక సిటీస్ అంటే పెద్ద పెద్దగా బోర్డ్స్ పెట్టేసి ఉంటారు. అంటే ఫ్యాషన్ డిజైనర్స్ ఎవరు వాళ్ళంతా ఫస్ట్ జనరల్స్తో స్టార్ట్ అయ్యిందే వర్కర్స్ పెట్టుకొని స్టార్ట్ చేసింటారు. ఇవాళ పెద్ద ఫ్యాషన్ డిజైనర్స్ అన్నమాట. అలా అవ్వాలని ఫ్యూచర్లో దేనికి కొత్త లేదు. నాకు భగవంతుడు అన్నట్టు అందరినీ కావాలని ఆ స్వామిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇప్పుడు శ్రీమతి ఈశాంతి కుమార్ గారు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ గారు కూడా 2 వాక్యాలు మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాను. స్వామి పాదపద్మంలో శతకోటి ప్రణామాలు అర్పించు వేదిక ప్రారంభించిన పెద్దలకి సోదరమణులందరికీ సాయమ్మ. ఇంతవరకు అందరూ చెప్పారు సేవ చేయాలి ప్రేమతోటి అని. సేవ నేను ఎందుకు చేయాలి? నాకు అన్నీ ఉన్నాయి, అన్నం ఉంది, డబ్బు ఉంది, అంతా బాగుంది, నేను ఎందుకు పై సేవ చేయాలి అని చాలామంది అనుకోని మనం సేవ చేయట్లేదు. కానీ ప్రతి ఒక్కరు సేవ చేయాలి. అంటే ప్రకృతి విలువగా మారుతుంది. అంటే మనకు వాతావరణంలో ఇప్పుడు స్నానం చేసాము, మనం రేపు స్నానం చేయాలి, ఎందుకు చేయాలి? మళ్ళీ మలినం అవుతుంది మన మనస్సు, మన మైండ్ కూడా అంతే. ఈ రోజు ఉన్నట్టు కొంతసేపు ఉండదు, మళ్ళీ కొంతసేపు ఉన్నట్టు కొంతసేపు ఉండదు. సో మనం ప్రవర్తనలో నెగిటివ్ వచ్చినప్పుడు మనకి పాపం అనేది వస్తుంది. అది పోగొట్టుకోవాలంటే సేవ ద్వారా మాత్రమే మనము పోగొట్టుకోగలుగుతాము. సో మీరు సేవ చేయాలంటే మనకి అవకాశం బయట చాలా తక్కువ. ఆడవాడము బయటకు వెళ్ళలేము, సేవ ఏంటో తెలియదు, ఎలా చేయాలో తెలియదు, అట్లంతా ఉంటుంది. కానీ మనకి స్వామి ఇక్కడ ఒక ఆర్గనైజేషన్ పెట్టి సేవకు అవకాశం ఇచ్చారు. కాబట్టి మీరు ఇవన్నీ చేసుకుంటూ మీ దినచర్యలు ఇవన్నీ చేసుకుంటూ మీరు దినం రాలేరు, కానీ 15 రోజులు ఒక్కసారైనా మీరు మందిరానికి వస్తే ఈ మందిరంలో ఏం సేవలు ఉంటాయి అని మీకు తెలుస్తుంది. తెలిస్తే అప్పుడు మీకు ఏది చేతైతే ఆ సేవ చేసుకోవడానికి అవకాశం ఉంది. మనం బయట వేరే రకాలుగా చేయాలంటే సేఫ్టీ ఉండదు, తర్వాత మనకి చేస్తున్నది కరెక్టా కాదో కూడా మనకి తెలియకపోవచ్చు. కాబట్టి ఏదైనా సేవ చేసినప్పుడు కూడా అది దుబారాగా కూడా చేయదు. అంటే అర్హత లేని వాళ్ళకి కూడా ఇస్తే అది బయట రాకుండా అయిపోతుంది. కాబట్టి ఇక్కడైతే ఒకటి మనకి స్వామి కరెక్ట్గా చేయిస్తారు. కాబట్టి మీకు ఏ రకంగా ఉంటే ఆ రకంగా చేయొచ్చు. బర్తీకి వెళ్ళేవాళ్ళు బర్తీకి పోవచ్చు, ఇక్కడ చేసేవాళ్ళు ఇక్కడ చేయొచ్చు, సొంతంగా ఇంటికాడ చేసుకునేవాళ్ళు ఇంటికాడ కూడా చేసుకోవచ్చు. దాంట్లో ఎన్ని రకాలు ఉంటాయి ఇవన్నీ ఏంటి అనేది కూడా నిదానంగానే తెలుస్తుంది. కానీ ఒకటే రోజు చెప్పేది కాదు. ఎందుకంటే వెంటనే టైం ఆకలి ఇంటికి ఒకరి తర్వాత ఒకటి వస్తుంది, కానీ చెప్పడం కూడా కుదరదు. అంటే మీరు 15 రోజులు వారం రమ్మంటే కూడా మేము రాలేదు మేడం అంటారు. 15 రోజులకు ఒకసారి ఇక్కడికి వస్తూ ఉంటే అది కూడా కృతజ్ఞతే. మనం నేర్చుకున్నందుకు, మనకి అవకాశం ఇచ్చినందుకు ఈ మందిరానికి ఒక కృతజ్ఞత రూపంలో మీరు 15 రోజులకు ఒకసారి ఇక్కడికి రండి.
వాళ్ళు అనౌన్స్ చేస్తుంటారు సేవలు, మీకు ఏది అవకాశం ఉంటే అది సేవ చేసుకోవాలి. సేవను ఎందుకు చేసుకోవాలంటే నన్ను నేను ఉద్ధరించుకోవడానికి, ఉండగా మరణాన్ని పోగొట్టుకోవడానికి ఒకటి, నన్ను ఉద్ధరించుకోవడానికి. అందరికీ తెలుసు వాల్మీకి కదా, ఆయన పాపాన్ని ఎవరు పంచుకోమని చెప్పారు, భార్యలు పిల్లలు ఎవరు, అంటే మంది కూడా ఎవరు పంచుకోరు, అది మనమే చేసుకోవాలి. నిన్న పొద్దు లేచినప్పటి నుంచి రాత్రి వరకు మనకు తెలియకుండానే ఎన్ని అబద్ధాలు చెప్తామో మనమే తెలియదు. అని ఒక పాపం కిందే వస్తుంది. అవంతా పోగొట్టుకోవాలంటే మనం సేవ చేయాలి. వాల్మీకి అయితే ఆ క్షణమే రియలైజ్ అయిపోయి వెంటనే వెళ్ళి తపస్సు చేశాడు, కానీ మనం తపస్సు చేయలేదు. మేడం చెప్పినట్టు నామస్మరణ చేయాలి, ఇక్కడికి వచ్చి సేవలు కనుక్కొని సేవలో పాల్గొంటే మీరు తప్పకుండా మనల్ని వదిలించుకున్నారని ఉంటాయి. ఇటు మీరు ఆర్థిక పరంగా అభివృద్ధి అవుతారు, అలాగే 15 రోజులకు ఒకసారి మందిరానికి వస్తూ ఉంటే అట్లా ఆధ్యాత్మిక పరంగా కూడా మిమ్మల్ని మీరు ఉద్ధరించుకొని మన జీవితాన్ని మనము ధన్యం చేసుకున్నాం. సాయిరాం. తన నైపుణ్యతనంతా కూడా మీకు దారిపోసి సర్వాంగ సుందరంగా తయారు చేయించారు మందిరాన్ని. వీటితో మీరు తయారు చేసినటువంటి మంచి మంచి డిజైన్స్తో చక్కగా రకరకాల కలర్స్తో ఇక్కడంతా కూడా రాజమందిరం చేశారు, సాయి మందిరాన్ని. కావున అటువంటి అన్వేష గారు కూడా మిమ్మల్నంతా దీవిస్తూ తన అనుభవాలు మీతో ఉన్నవి కూడా పంచుకోవాల్సిందిగా అనుష మేడం గారిని కూడా 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా మీ అందరి తరఫున మేము ప్రార్థిస్తున్నాం. నైపుణ్యాన్ని కూడా మీరు బయటికి తీసుకురావాలనేది నా కోరిక. దీన్ని మీరు నెరవేరుస్తారని
స్వామి ప్రియతమ భక్తుడు శ్రీనివాసులు గారిని 2 నిమిషాలు ఉద్దేశించి మాట్లాడకపోతే సామాన్యుడిగా కనిపించాడట. అందుకని ఆయనతో 2 నిమిషాలు అధ్యక్షుల వారి పర్మిషన్ మీద ఇస్తుంది. సాయం ఆయన ఇబ్బంది పెట్టున్నారు మీద పట్టి నాకు ఆగలేదా సాయం ఏం లేదు. ముఖ్యంగా 2 ఇన్ఫర్మేషన్స్ ఇద్దామనేసి ప్రయత్నిస్తున్నాను. మనకి జూన్ 8, 9 పత్తి యాత్ర ఉంది. కాబట్టి మీరు కుటుంబ సమేతంగా మేము దగ్గర ఇక్కడ ఒక 6 బస్సులని ఏర్పాటు చేస్తున్నాము. మీరు కుటుంబ సమేతంగా మరి జ్యోతి మేడానికి ఫోన్ నెంబర్ ఉంది మీ అందరి దగ్గర, నాది ఉంది మీ దగ్గర. మీరు పేరు నమోదు చేసుకోండి. మీరు ఎంతమంది వస్తున్నారు ఏం కదా. మనకు అక్కడ అకామిడేషన్, ఫుడ్, ఆ తర్వాత బస్సు అంతా ఉంటుంది. ఒక మనిషికి 500 రూపాయలు మరి చేస్తున్నాము. స్టాఫ్ పండిస్తారు మనకి అక్కడ. చాలా బాగుంటుంది. అందరం కలిసి యూనిఫామ్ గా వెళ్దాం. అక్కడ ఎన్నో ప్రోగ్రామ్స్ ఉంటాయి. మరి కుటుంబం చూడని వాళ్ళు చేతులు ఎత్తండి. ఒక సెకండ్ చూడండి. మరి మీరందరూ తప్పకుండా ఏమా జూన్ 8, 9 ఏమన్నా ఇప్పుడే ఉంటే కూడా మార్క్ చేసుకోండి క్యాలెండర్. మేము కుటుంబానికి వెళ్ళాలి ఏమా ఖచ్చితంగా. అది ఒకటి. అలాగే స్వామి ఇప్పుడు వచ్చే నవంబర్ 99 బర్త్డే, నెక్స్ట్ 100 బర్త్డే. 100 బర్త్డే సందర్భంగా 1,00,000 గృహార్చన మన మొత్తం దేశవ్యాప్తంగా 1,00,000 రాష్ట్రవ్యాప్తంగా 1,00,000 గృహాలలో ఇంటింటి భజన చేస్తున్నాము. అలాగే మీకు ఎప్పుడు అబ్బుతే అప్పుడు బేస్తవారం ఆదివారం కాకుండా మీరు ఏ రోజైనా సరే మీ బర్త్డేస్ కానీ, మ్యారేజ్ డేస్ కానీ, లేదా పిల్లల బర్త్డే కానీ, ఏదైనా ఫంక్షన్, ఏ ఫంక్షన్ అయినా ఫంక్షన్ కల్పించుకోండి, పర్వాలేదు. మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ భజన కార్యక్రమం మీ ఇంటికి వచ్చి మేమే స్వామి ఫోటో తీసుకొని వస్తాము. భజన దారాలు, భజన గురుకు చక్కటి చూడండి ఎంత చక్కగా పాడారు. బాగుంది, భజన చేశారు, బాగుందా చూడండి. అట్లాంటి నామ సంకీర్తన ఒక 3/4 గంట మేము చేస్తాం అన్నమాట. ఏమీ కానీ చేయాల్సిన పని లేదు. జస్ట్ ఇంత ప్రసాదం, ఏ ప్రసాదం లేకుండా విభూతి ప్రసాదం స్వామికి ఇష్టమైంది అది చేసేసి వెళ్తాం అన్నమాట. కాబట్టి ఈ 2 అవకాశాలు ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి, భజన అండ్ భక్తి యాత్ర ఏమా. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఇంకొక చిన్న మనవి, స్వామి శివశక్తి స్వరూపుడు, శక్తి స్వరూపుడు. అదే శక్తి మీలోనే ఉంది. ఇప్పుడు సారాలు కూడా చెప్తుంది. ఆ శక్తి మనలో ఉంది అని మనకు తెలియదు. అది తెలుసుకోవాలి అంటే మేడం ఒక పని చెప్పింది, ఏది నామస్మరణ. మీకు ఒక మంచి అవకాశం. తిరిగే వాళ్ళకు నామస్మరణ చేయాలంటే కష్టం. మీరు లక్షణంగా కూర్చుంటారు, వర్క్ చేస్తూ ఉంటారు. మీకు గ్రూప్ లో పెడుతున్నాను, స్వామి ఉపన్యాసాలు పెడుతున్నాను, భజన్స్ పెడుతున్నాను. ఆ భజన్స్ ఉపన్యాసాలు పెట్టుకొని వర్క్ చేస్తుండండి. ఎందుకంటే మంచి అవకాశం దొరకదు. భజన్స్ వినండి, స్వామి స్పీచెస్ వినండి. అట్లా మనం నామస్మరణ చేసుకుంటూ స్వామిని తలుచుకుంటూ సాయి కనెక్ట్ అని మీకు అందరికీ ఓపెన్ చేశారు. అంటే భగవంతుడితో కనెక్ట్ అనమాట. సాయి కనెక్ట్ అంటే భగవంతుడితో మనం కనెక్ట్ అవుతున్నాం. ఆ నామస్మరణ వింటున్నాము, స్పీచెస్ వింటున్నాము, ఆ తర్వాత స్వామి చెప్పిన భజన్స్ ఇవన్నీ మనం స్వామితో కనెక్ట్ అవుతున్నాం. కాబట్టి నిరంతరం భగవంతుడితో కనెక్ట్ కావాలని కోరుకుంటున్నాను. జై సాయిరామ్. ఇప్పుడు స్టూడెంట్స్ అంతా కూడా సర్టిఫికేట్స్ పంపిణీ ఉంటుంది. మన బైటెక్ డైరెక్టర్ శ్రీ గురుజీ రామారావు గారి చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమాన్ని చేయవలసిందిగా వారు साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि
तन्नः सर्वप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि
तन्नः सर्वप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ साई చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడి నుంచి మనం అందరూ నడిచి వెళ్ళాలి, ఆటో ఎక్కుతాం, నడిచిపోవచ్చు కానీ ఆటో ఎక్కుతాం కదా. ఆటో ఎక్కితే 20 రూపాయలు వస్తుంది, నడిచి మళ్ళీ 20 రూపాయలు వెళ్తుంది. ఆ 20 రూపాయలు తీసుకొచ్చి ఒక ఉండిలో వేస్తాం, అంటే స్వామికి ఒక ఉండిలో వేస్తాం. అలా పోగే అమౌంట్ సేవా కార్యక్రమానికి మనము ఉపయోగించుకుంటే అంటే ఒక అవకాశాన్ని మనము క్రియేట్ చేసుకుంటాం. దానివల్ల ఒక ఎక్సర్సైజ్ అవుతుంది, డబ్బులు మిగులుతుంది. కాబట్టి అట్లా మంచి అలవాటు ఒకటి అలవాటు చేసుకొని సిఓడి డిజైన్ అలా మనం జమ చేసిన అమౌంట్తో మనం ఏది మంచి కార్యక్రమం చేయొచ్చు. అలాంటి అలవాటులో ఒకటి పెంపొందించుకోవాలని అందరికీ కోరుకుంటున్నాను. ఈ సత్యసాయి సేవా సంస్థ పదాధికారులు అనంతపురం నుంచి కార్యక్రమం నుంచి వచ్చారని వాళ్ళందరికీ కూడా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటామని. ఒక కార్యక్రమం జరగాలంటే ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అని చెప్పి పబ్లిక్ మనకి కనబడి సేవ చేసే వాళ్ళు అంటే కనబడకుండా వెంట సేవ చేసే వాళ్ళు ఉంటారు. అలా కనబడకుండా వెంట సేవ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ స్వామివారి విద్య కృపా కటాక్షములు ఎల్లవేళలా నిండుగా దండిగా ఉండాలని చెప్పి మరీ కోరుకుంటూ జై సాయిరామ్.